అందరికీ నమస్కారం. ఈరోజు మన విశాఖ సాహితీ వారి ఆధ్వర్యంలో శ్రీ సోమంచి వినయ్ భూషణ్ రావు గారు రచించినటువంటి కథావాహిని కిట్టు ఇతర కథలు అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన సాహితీ ప్రియులకు, కవులకు, రచయితలకు అందరికీ కూడా విశాఖ సాహిత్య తరపున స్వాగతం తెలియజేస్తూ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. ముందుగా నేటి కార్యక్రమ సభాధ్యక్షులు, విశాఖ సాహితీ అధ్యక్షులైనటువంటి ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నేటి కార్యక్రమ ముఖ్య అతిథి మరియు పుస్తక ఆవిష్కర్త అయినటువంటి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య వి బాలమోహన్ దాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా. అలాగే కథావాహిని పుస్తక రచయిత శ్రీ సోమంచి వినయ్ భూషణ్ రావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా. నేటి కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ కథా రచయిత శ్రీ ద్విభాషం రాజేశ్వరరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ డాక్టర్ డివి సూర్యారావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా. అలాగే నేటి కార్యక్రమానికి మరొక ఆత్మీయ అతిథిగా విచ్చేసినటువంటి ఆచార్య కోలవెన్ను విఠలమూర్తి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా. ఇప్పుడు తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా నేటి కార్యక్రమ సభాధ్యక్షులు ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారిని కోరుతున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేటి సాయంకాలపు సాహిత్య సభని మనం ప్రార్థనా గీతంతో ప్రారంభం చేసుకుందాం. ఈనాటి సభలో విలక్షణమైన విషయం ఏంటంటే, ఈ సభలో శ్రీ సోమంచి వినయభూషణ్ రావు గారి శ్రీమతి మహాలక్ష్మి గారు ప్రార్థన గీతాన్ని ఆలపిస్తారు. వారిని వచ్చి ప్రార్థన గీతం పాడమని కోరుతున్నాం. లలిత కళా స్వరూపిణి పాహి మాం సరస్వతి. లలిత కళా స్వరూపిణి పాహి మాం సరస్వతి. లయతాళ స్వర రాగ విహారిణి లయతాళ స్వర రాగ విహారిణి లలిత కళా స్వరూపిణి పాహి మాం సరస్వతి. లయతాళ స్వర రాగ విహారిణి లలిత కళా స్వరూపిణి పాహి మాం సరస్వతి. విద్యాసిద్ధి ప్రదాయిని విద్యాసిద్ధి ప్రదాయిని వాగధేశ్వరి వీణాధారి లలిత కళా స్వరూపిణి పాహి మాం సరస్వతి. బ్రహ్మదేవ మనోలాసిని బ్రహ్మదేవ మనోలాసిని బ్రహ్మాండ సృష్టి పరిపాలిని
బ్రహ్మదేవ మనోలాసిని బ్రహ్మాండ సృష్టి పరిపాలిని సంగీత సాహిత్య మాధుర్య నిలయే సంగీత సాహిత్య మాధుర్య నిలయే సంసార సాగరే మార్గబంధు సంసార సాగరే మార్గబంధు శ్వేత పంకజ మత్స్యస్థితే శ్వేత పంకజ మత్స్యస్థితే శిశివదనే శాంతకారిణి శ్వేత పంకజ మత్స్యస్థితే శిశివదనే శాంతకారిణి లలిత కళా స్వరూపిణి పాహి మాం సరస్వతి లయతాళ స్వరరాగ విహారిణి లలిత కళా స్వరూపిణి పాహి మాం సరస్వతి పాహి మాం సరస్వతి పాహి మాం సరస్వతి. లలిత కళా స్వరూపిణి అయిన సరస్వతిని లక్ష్మీప్రదం చేసిన మహాలక్ష్మి గారికి ధన్యవాదాలు. ఈవేళ శ్రీ సోమంచి వినయభూషణ రావు గారి కథావాహిని కిట్టు ఇతర కథలు అనే కథా సంపుటి ఆవిష్కరణ సభ ఇది. ఈ సభకి ముఖ్య అతిథిగా వచ్చేసి దీన్ని ఆవిష్కరిస్తున్నది అందరికీ తెలిసిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా సమర్థవంతంగా చేసి అలా చేసి కూడా 36 PhDలకి సారథ్యం వహించి 37 ఒకటి తగ్గించినందుకు ఏమనుకోకండి 36 అనుకున్నాను 37 PhDలకి సారథ్యం వహించి చాలామంది చాలా వాటికి సారథ్యం వహించవచ్చు. కానీ వహించినా కూడా ఎంతమంది శిష్యుల్ని గుర్తుపెట్టుకుంటారు, ఎంతమంది శిష్యుల్ని వారితో అన్యోన్యంగా ఉండగలుగుతారు, ఎంతకాలం గుర్తుపెట్టుకోగలుగుతారు, అసలు వారిద్దరి మధ్యన ఎంత స్నేహబంధం ఉంటుంది, ఇలాంటివన్నీ వేరేజ్ వేసుకుంటే మొన్ననే జరిగిన ఒక సభలో మనకి ప్రత్యక్షంగా చాలా విశేషాలు నాణ్యతో దర్శనీయం. అది ఆ వేళ తప్ప మళ్ళీ కనిపించదు. అట్లాంటి విశేషమైన కార్యక్రమం ఆయన చేశారు. ఆయన రాసినటువంటి పుస్తకాన్ని ఆ శిష్యులకి అంకితం ఇవ్వడం అనేది, నేను ఇందాక మాట్లాడుతూ నభూతో నభవిష్యత్ అండి అన్నాను. అంటే లేదు, భవిష్యత్తులో ఎవరైనా చెయ్యొచ్చేమో అన్నారు అతి వినయంగా. కానీ ఇంత మంచి ఆలోచన రావడం, వచ్చిన దాన్ని శిష్యులందరినీ అలా గుర్తుపెట్టుకుని కూడగట్టిన వాళ్ళకి పుస్తకాన్ని అంకితం ఇవ్వడం ఇది కొంచెం కష్టమైన విషయమే అని నేను అనుకుంటున్నాను. ఆ రోజు అక్కడ సభ అయిన వెంటనే మా తమ్ముడు మా ఇంటికి వచ్చాడు. సభకి వెళ్ళి చెప్పాడు, చాలా బాగా జరిగింది సభ, చాలా గొప్ప సభ, మిస్ అయ్యావని. అంటే ఉదయం పూటని నేను కొంచెం బద్దకించాను, ఎందుకని మన్నించమని. మా తమ్ముడి ద్వారా దాని విశేషాలు విన్నాను. అంతేకాకుండా అదే సభలో వినయభూషణ్ రావు గారు పుస్తకాన్ని, అదే ఆ సభని ఆయన పుస్తకాన్ని సమీక్షించారట. సమీక్షించిన విషయం కూడా మా తమ్ముడు చెప్పాడు. మీకు తెలీదు కానీ నేను చెప్పాను అప్పుడు. మా మేస్టర్ కృష్ణ శర్మ గారి తమ్ముడు ఆయన. అబ్బో సరే అయితే అంచేత అలాంటి మరి ఒక విశిష్టమైనటువంటి సరస్వతి పుత్రులు ఈరోజు ఈ కథావాహినిని ఆవిష్కరించడానికి రావడం నిజంగా వారికి ఎంత అదృష్టమో మనందరికీ కూడా అంత అదృష్టమే. అట్లాంటి విలక్షణమైన వినూత్నమైన కృషి ఎప్పుడూ చేస్తూ ఉంటారు ఆయన. అయితే ఈవేళ పుస్తకం ఈ కథావాహిని రచించిన రచయితకి వారికి కూడా చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఒకళ్ళు ఆంగ్లంలో ఆయన పట్టభద్రులు కాబట్టి ఆయన ఏం చేశారంటే, మేస్టర్ గారు అనంత వినాయకుడు అని పుస్తకం రాశారు. అది అనంత కీర్తిని సంపాదించుకుంది. ఎలా పెట్టారో ఆ పేరు నాకు తెలియదు కానీ అద్భుతమైన అనంత కీర్తి సంపాదించింది.
దానికి కారణం అది ఇంగ్లీష్లోకి వెళ్ళడం. అది ఇంగ్లీష్లోకి వెళ్ళడం వల్ల మిగతా భాషల్లోకి కూడా తొందరగా వెళ్ళడానికి అవకాశం ఏర్పడింది. ఆ వెసులుబాటు కలిగించింది మన సోమంచి వినయభూషణరావు గారు. కాబట్టి వారిద్దరి యొక్క సన్నిహితత్వం అంత విశేషమైనది. అంతేకాదు వినాయకుడిని తర్వాత వాళ్ళు వివిధ దేవతలను కూడా పట్టుకుని వాళ్ళ వాహనాలు ఏమిటి అనే విషయం మీద ఓ పుస్తకం రాశారు. దాన్ని కూడా ఇంగ్లీష్లో పెట్టేటువంటి అవకాశం వారికి లభించింది. వారు దాన్ని కూడా ఇంగ్లీష్లో పెట్టారు. అది తెలుగు పుస్తకం రాసినప్పుడు డాక్టర్ డివి సూర్యారావు గారు కూడా దాంట్లో చేరారు. మనకి సాధారణంగా జంట కవులు కనిపిస్తారు. అలా కాకుండా కవిత్రయం లేదా రచయిత త్రయంగా ఈ ఊళ్ళో విశాఖపట్నంలో ఎవరైనా ఉన్నారంటే ఈ స్టేజ్ మీదే మనకు ముగ్గురు ఉన్నారు. ఒకరు బాలమోహన్ దాస్ గారు, వినయభూషణరావు గారు, డివి సూర్యారావు గారు. ముగ్గురు కలిసి అంత చక్కటి పుస్తకాన్ని మనకి ఇచ్చే. నిజంగా మన జంతువులు పక్షులు ఏవేవి ఎవరెవరికి ఏ ఏ దేవుళ్ళకి వాహనాలుగా ఉన్నాయో, ఎందుకున్నాయో, వాటి వెనకాల ఉన్న పౌరాణిక విశేషాలు ఏమిటో ఇవన్నీ అంత విశేషంగా రాసి అది అటు ఆంగ్లంలోనూ ఇటు తెలుగులోనూ కూడా మనకి అందించినందుకు ఈ త్రయి అంటే వేదం అండి. ఖచ్చితంగా ముగ్గురు ఆ వేదంలో ఉండే పని చేశారు. వారి ముగ్గురికి ఈ విశాఖ సాహితీ మరి శుభాహ్వానం పలుకుతోంది. ఇక కథ అంటే విశాఖ సాహితీ అంటే వెంటనే గుర్తొచ్చేది కథా సాహిత్యం. కథా సాహిత్యం అంటే గుర్తొచ్చేది మన రాజేశ్వరరావు గారు. ఇప్పటికీ రోజు కనీసం ఓ కథ పెడతారు. వారానికి ఖచ్చితంగా పెడతారు, అప్పుడప్పుడు రోజుకి పెడతారు. రేపు మదర్స్ డే సందర్భంగా ఈవేళే ఆయన ఒక మంచి కథ పెట్టారు. 1977లో రాసినటువంటి కథని. ఒక తల్లి పిల్లని కొట్టి నేను పిల్లవాడు అనుకున్నాను. మాస్టర్ సగం దాగం చదివేదాకా ఆ పిల్లవాడు అనుకున్నాను. సగం కథ అయ్యాక ఆ పిల్లని కొట్టినట్టు తెలిసింది. అప్పుడు కూడా అనుకున్నా, అబ్బా మాస్టర్ ఇక్కడ కూడా ఈ చమత్కారం ఉపయోగించారని. అలా కథ చదువుతూ ఉంటే ఆ పిల్ల అల్లరి చేస్తుంది అనమాట. ఆ అల్లర్లన్నీ రాసుకుంటూ వస్తారు. అది పిల్లవాడు చేశాడు అనుకున్నాను నేను. అంత దూరం వచ్చేసరికి ఆడపిల్లని తేలింది. ఓహో, ఇంత చమత్కారం పెట్టారే ఇందులో చెప్పి కొట్టినందుకు తల్లి మనస్సు ఎంత బాధపడుతుందో. చాలా అందంగా ఇంక కొట్టను పిల్లలు ఎప్పుడు పడుకుని నిద్రపోతున్న పిల్ల బుగ్గల మీద పడిన ఈవిడ చేతి ఆనవాళ్ళు చూసుకుని ఆవిడ కళ్ళ మట్టి నీళ్ళు వచ్చేస్తాయి. చాలా మంచి కథ ఈవేళ వినిపించారు. తల్లి మనస్సు అంటే అలా ఉంటుంది. ఈవేళ సభలో మనకి ఇంకోటి కలిసి వచ్చింది ఏంటంటే, తల్లి మనసు పట్టుకుని తల్లి మనసు మీద కథలు రాశారు మన వినయభూషణరావు గారు. దానికి సప్తమాతృకలు అని పేరు పెట్టారు ఆయన. పెడితే నేను ఎవరో సప్తమాతృకలు అయి ఉంటారు, దీనికి షడ్మాతృకలు అనాలే సప్తమాతృకలు అన్నారేమిటి అని కొంచెంసేపు మనసులో కొంచెం చింతించారు. కార్తికేయుడు 6 తల్లుల దగ్గర పాలు తాగాడు కనుక సప్తమాతృకలు అనేసారేమిటి, సప్తమాతృకలు కూడా ఉన్నారు కదా, బహుశా వాళ్ళ గురించేమో అని అనుకున్నాను నేను. కానీ దాన్ని తీసిన తర్వాత ఆ పుస్తకానికి చాలా విశేషంగా వివేక రంగారావు గారు ముందు మాట రాశారు. ఆ ముందు మాటలో ఆయన మానసోల్లాసం అని పేరు పెట్టారు ఆయన. ఎందుకంటే అది మనస్సుకు సంబంధించింది కాబట్టి. అంటే మనకి రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, మరి అరుణాచలం ఆయన, రమణ మహర్షి, గౌతమ బుద్ధుడు, ఇలా ఒక 7గురిని తీసుకొని ఈ 7గురు తల్లులు కూడా, అంటే ముఖ్యంగా రాముడి దగ్గరికి వచ్చేసరికి కౌసల్య, కైక ఇద్దరిని కూడా తీసుకుని వాళ్ళు మనస్సుల్లో ఏమనుకున్నారు అని వాళ్ళ చేత చెప్పించారు ఆయన. అసలు ఆడదాని మనసు పట్టుకోవడమే కష్టం, అందులో తల్లి మనసు పట్టుకోవడం ఇంకా కష్టం. ఒక తల్లి మనసు కాదు, 7గురు తల్లుల మనసు. అది కూడా సామాన్య వ్యక్తులు కాదు, వాళ్ళు అందరూ కూడా అవతార పురుషులే. అట్లాంటి అవతార పురుషుల తల్లుల యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, వాళ్ళు మనసులో ఏం ఆలోచించుకున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఆ తల్లి మనసు అనేటువంటివి కథల్లో వారు చాలా అందంగా, చాలా మనస్సుకి ఇలా పట్టేలాగా ప్రతి తల్లి చెప్తుందనమాట. వచ్చి నేను ఇలా అనుకున్నాను, ఇలా జరిగింది, ఆవేళ ఇలా బాధపడ్డాను, ఆ తర్వాత ఇలా జరిగింది అని అలా చెప్తుంటే వాళ్ళు మనతో మాట్లాడుతున్నంత అందంగా చక్కటి శైలిలో ఆ పుస్తకం ఆయన రాశారు. సరే, ఆయన కథలు గురించి 2 వాక్యాలు చెప్పి నేను తర్వాత కార్యక్రమంలో. ఈవేళ అసలు పుస్తకాన్ని గండికోట విశ్వనాథం గారని మాకు విశాఖ సాహితీకి కొంతకాలం, ఒక 5 ఏళ్ళు
కార్యదర్శిగా పనిచేసి తర్వాత వారు వేరే పని మీద మారారు. వారు చేద్దామనుకున్నారు. వారి మధ్యన కొత్తగా సమీక్ష చేద్దామనే కుతూహలం ఎక్కువై ఆ పని చేద్దామనుకున్నారు. మొట్టమొదట విఠలమూర్తి గారు రాసిన సూర్య దేవాలయాల పుస్తకానికి వారు సమీక్ష చేశారు. అలాగే దీన్ని చేద్దామనుకున్నారు. కానీ ఆయనకి జ్వరం రావడం కారణంగా అది మళ్ళీ సూర్యారావు గారి చేతికే వచ్చింది. అది ఎవరి చేతికి రావాలో వాళ్ళ చేతికే వస్తుంది. ఎప్పుడైనా ఏదైనా సరే భగవన్ నిర్ణయం అలాగే ఉంటుంది. కాబట్టి అది సూర్యారావు గారి చేతిలోకి వచ్చింది. వారు తెలియని వారు ఎవరు లేరు మీకు. అదే నేను చెప్తూ ఉంటాను, ఎప్పుడైనా సూర్యుడు స్పర్శ తగిలితే కానీ ఏ వస్తువు కనపడదు. వెలుగు వస్తే వెలుగు దాని మీద పడితే కానీ అది ఎలా ఉంది అనేది తెలియదు. అందుచేత ఇనకరస్పర్శ పడాలి. సూర్యుని యొక్క కరస్పర్శ పడితే కానీ ఆ పుస్తకం యొక్క విశేషాలు మనకు తెలియవు. వారు ఈవేళ పుస్తకాన్ని సమీక్షిస్తారు. సూర్యారావు గారి స్థానంలో ఎవరైనా ఉంటే బాగుండు అని ఆయన ఆలోచించారు. నేను వద్దులండి అన్నాను. కాదు ఎవరినైనా కూర్చోగలను. ఎవరు పడితే వాళ్ళు ఎలా కూర్చుంటారు? ఎవరు బాగా సన్నిహితంగా మిత్రులుగా ఉన్న వాళ్ళు ఎవరో కూర్చుంటారు. అందుకని మా వారికి ఫోన్ చేసి మేషాలు మీరు కూర్చోవాలన్నారు. కూర్చోవడమే కదా కూర్చుంటాను అన్నారు. అది జరిగిన విశేషం. మరి తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇక ఈ కథావాహినికి ముందు వారు కథలు చిన్నప్పటి నుంచే రాయడం మొదలుపెట్టారు. వారితో నాకున్న బాంధవ్యం కూడా ఒక మాట చెప్పాలి నేను. వారి అన్నగారు ఆచార్య కృష్ణశర్మ గారు, సోమంచి కృష్ణశర్మ గారి దగ్గర నేను ఆనర్స్ చదివినప్పుడు మాకు ఆయన ఇంగ్లీష్ బోధించారు. జూలియస్ సీజర్ నాటకం వారి దగ్గర నేను చదువుకున్నాను. ఆ తర్వాత మాకు సీనియర్ వావిలాల సుబ్బారావు గారు అని, డాక్టర్ వావిలాల సుబ్బారావు గారు, ఆయన చలం మీద చాలా మంచి రీసెర్చ్ చేశారు. జోగారావు గారికి చాలా సన్నిహితమైనటువంటి మిత్రుడు. ఆయన చాలా రకరకాల విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటూ అవి తెచ్చి ఎప్పుడైనా మాకు చెప్తూ ఉండేవారు, మేము జూనియర్స్ కనుక. అలా నాకు చాలా సన్నిహితంగా సోదరిలాగా భావించి చాలా విషయాలు ఆయన డిపార్ట్మెంట్లో ఎలా మెలగాలో విషయాలు కూడా చెప్పారు నాకు. అలా చాలా ఒక విధంగా శ్రేయోభిలాషులు. వారితో కలిసి వీరు తెలుగు భాషకు సంబంధించిన జంట పదాలు అనే విషయాల మీద వీరు పుస్తకం రాశారు. ఆ పుస్తకం మొన్ననే నాకు ఇచ్చారు. ఆయన ఇస్తే చూసి వావిలాల సుబ్బారావు గారి దగ్గర నుంచి కూడా మనకి బంధువులు అన్నమాట అని వారి బాంధవ్యాన్ని ఇంకొంచెం ఇవన్నిటికీ ఇలా ఉండగా వారు నేను ఒకేసారి యూనివర్సిటీలో చదువుకున్నాం. ఇంచుమించు అంటే ఒకే క్లాసులో కూర్చోలేదన్నమాట. కానీ ఆయన ఇంగ్లీష్ చదివారు, నేను తెలుగు చదివాను. అంతే. ఒకే ఏడాదిలో పుట్టాం. ఒకే ఏడాదిలో కొన్ని 2 ఏళ్ళు ఆయన చదివారు. నేను ఆనర్స్ చదివాను, ఆయన ఎన్నో చదివారు కాబట్టి. కానీ అదే సంవత్సరాల్లో చదివాం. ఈ రకంగా వారితో నాకున్నటువంటి సంబంధం. ఇక కథల విషయానికి వస్తే, కథలు ఆయన ఏం చేశారంటే 64 నుంచి 71 వరకు ఏడాదికి ఒక చొప్పున రాసి చాలా పొదుపుగా జాగ్రత్తగా మానేశారు ఇంకా రాయడం. 6 కథలు రాసిన తర్వాత ఇంకా రాయడం మానేశారండి ఆయన. మానేసి రిటైర్ అయిపోయాక 11లో ఇక్కడికి వచ్చి మళ్ళీ కథలు రాయడం మొదలుపెట్టారు. అది ఏదో విశ్వపతి కథలు అని ఒకటి, ఇందాక చెప్పిన సప్తమాతృకలు, తల్లి మనస్సు కథలు ఒకటి. ఇన్నిటికంటే విశేషం ఏంటంటే, మనకి కరోనా వచ్చినప్పుడు కథాకోవిదారం అనే పేరుతోటి ఒక కథలు సంపుటి వేశారు ఆయన. ఈవేళ ఆవిష్కరించే పుస్తకంలో రాముడు గురించిన కథ మొదట ఉంటుంది. అలాంటి రాముడు గురించిన కథే చివరి ఉంటుంది. రాముడు వారికి చాలా ఇష్టదైవం అనుకుంటా. కథాకోవిదారం పేరు వినగానే నాకు చాలా విశేషం అనిపించింది. ఎందుకంటే కోవిదారం అనేది ఒక మంచి పువ్వు, ఎర్రగా ఉంటుంది. అది ఆ పువ్వు ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి పువ్వు. ఇక్ష్వాకుల యొక్క జెండా మీద కోవిదార పుష్పం ఉంటుంది. ఆ కోవిదార పుష్పాన్ని చూసే భరతుడు వస్తున్నప్పుడు లక్ష్మణస్వామి చూసి భరతుడు వచ్చేస్తున్నాడు అన్నయ్య, వాడిని పట్టుకుని కొట్టేస్తానంటాడు. ఆ జెండా మనవాళ్ళగా. అంటే కథా కోవిదారం ఎర్రగా, అంటే కరోనా భయంకరంగా చూపిస్తున్నట్లుగా ఉండేలాగా కథాకోవిదారం అని పేరు పెట్టారే, ఈయన చాలా మంచి పేరు పెట్టారని నేను అప్పట్లో అనుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కథావాహిని, కిట్టు అని ఇతర కథలు, ఈ కథలు ఇవి కాకుండా ఆయన చాలా అనువాదాలు చేశారు. అవన్నీ మనకి ఆయన్ని పరిచయం చేసిన వాళ్ళు చెప్తారు. నేను కథలకి సంబంధించి వరకు 4 విషయాలు నాకు తెలిసినవి చెప్తాను. వాటిని సభకు పరిచయం చేయమని నీళ్ళు మా కార్యదర్శిని కోరుతున్నాను.
హలో, ధన్యవాదాలు మేడం గారు. శ్రీ సోమంచి వినయభూషణ్ రావు గారు 13/2/1944లో గుంటూరులో జన్మించారు. వీరి తల్లిదండ్రులు అన్నపూర్ణేశ్వర శాస్త్రి, కామేశ్వరి గారు. బిఏ వరకు చదువుకొని గుంటూరులోనే చదువుకున్నారు. ఎంఏ ఇంగ్లీష్ 1963 నుంచి 65 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. తర్వాత కాలంలో 1965 నుండి 2002 వరకు ఇంగ్లీష్ లెక్చరర్గా రాజావారి కళాశాల బొబ్బిల్లో పనిచేశారు. 2022 నుండి పదవి విరమణ తర్వాత విశాఖపట్నంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వీరి భార్య శ్రీమతి మహాలక్ష్మి గారు 2/6/1971లో వీరి వివాహం అయింది. చాలా కథలు రచించారు. అలాగే ఎక్కువ అనువాదానికి సంబంధించిన రచనలు ఎక్కువ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా 2011లో నా ప్రణయ యాత్ర వీరేందర్ కపూర్ ఆంగ్ల నవలను తెలుగులోకి అనువదించారు. అలాగే 2011లోనే విశ్వపతి గారి మనసు కథలు అనే పుస్తకాన్ని జ్యోతి బుక్ డిపో వారు ప్రచురించారు. తర్వాత 2011లోనే అనంత వినాయక ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ గారు చేసినటువంటి తెలుగు రచనకి దీన్ని ఆంగ్ల అనువాదం చేశారు. ఇది వసంత మోహన ఫౌండేషన్ వారు ప్రచురించారు ఈ పుస్తకం. 2013లో మహాభినిష్క్రమణ సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ ఆంగ్ల కావ్యం లైట్ ఆఫ్ ఏషియాకు తెలుగు అనువాదం చేశారు. ఇది ఎంఎస్కో వాళ్ళు ప్రచురించారు. 2020లో తల్లి మనసు తెలుగు కథాగుచ్ఛం విశాఖ రసజ్ఞ వేదిక వారు ఇది ప్రచురించారు. అలాగే 2021లో యానిమల్స్ అండ్ బర్డ్స్ డివైన్ అండ్ మ్యాండెన్ అని ఇన్ కొలాబరేషన్ విత్ ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ వసంత మోహన ఫౌండేషన్ వారు ప్రచురించారు ఇది. అలాగే కథ కోవిదారం కరోనా కథలు 2021లో రచించారు. 2021లోనే ఉత్తర రామచరిత భవభూతి సంస్కృత నాటకాన్ని తెలుగులోకి అనువదించారు. అలాగే 2021లోనే విశ్వాసం జిమ్ కార్బెట్ ఆంగ్ల రచన మై ఇండియాకు తెలుగు అనువాదం చేశారు. ఇది విశాఖ రసజ్ఞ వేదిక వారు ప్రచురించారు. 2021లో దేవతల వాహనాలు అనే పుస్తకాన్ని ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ గారు డాక్టర్ డివి సూర్యారావు గారితో కలిసి రచించారు. ఇది కూడా వసంత మోహన ఫౌండేషన్ ప్రచురించింది ఈ పుస్తకాన్ని. అలాగే 2023లో చిత్ర కవిత సరం విశాఖ రసజ్ఞ వేదిక ప్రచురించి ఆవిష్కరించింది ఈ పుస్తకాన్ని. అలాగే 2024 కథా బృందావనం ఇది కూడా విశాఖ రసజ్ఞ వేదిక ప్రచురించి ఆవిష్కరించింది. ధన్యవాదాలు మేడం. కథావాహిని కిట్టు ఇతర కథలు రాసిన సోమంచి వారిని సభకు పరిచయం చేసిన నీలుకి శుభాభినందనలు. నేను ఇందాక వారికి రాముడు అంటే ఇష్టమని ఒక మాట అన్నాను. ఇప్పుడు ఇంకో మాట కూడా అంటున్నాను. కృష్ణుడు అంటే కూడా వారికి చాలా ఇష్టం. ఈ పుస్తకంలో ఈ కిట్టు కథ చదివితే తప్పకుండా వారికి కృష్ణుడు అంటే ఇష్టం. ఈ కిట్టు అనే కథ చదవకపోయినా కూడా వారికి కృష్ణుడు అంటే ఇష్టం. ఎలా అంటే వారి పిల్లలు ముగ్గురు కూడా కృష్ణుడికి సంబంధించిన వాళ్ళే. ఎక్కడ పేర్లు ఉండాలి. బ్రిజ్ వినోద్, వంశీ మోహన్, బృందా విహారి. అలాగే వారి కథా పుస్తకానికి దానికి కథా బృందావనం అని కూడా. కాబట్టి అట్లాంటి కృష్ణ భక్తులు కృష్ణ ప్రియులు ఆయన సోమంచి వారి పుస్తకాన్ని ప్రస్తుతం ఆచార్య బాలమోహన్ దాస్ గారు ఆవిష్కరించి వారి
అందరికీ నమస్కారం. వినయ కథాభూషణుడు ఈ మధ్య లీడర్ పత్రికలో సాహిత్య చరిత్ర పరిచయాలు చేస్తున్నప్పుడు వినయభూషణ్ రావు గారి గురించి రాసినప్పుడు ఆయన ఎక్కువ కథా సంపుటాలు రాశారు అనువాదం. దానికి ఏమిటి శీర్షిక పెట్టాలా అని అనుమానం వచ్చి వినయ కథాభూషణుడు అని పెట్టాను. కథ అనేది మధ్యలో వేరే ఫ్రంట్లో వేసి. ఇవాళ కథావాహిని సాధారణంగా కథలకు ఏమిటంటే శీర్షికలు కథావాహిని, కథాకథము, ఏదో కథామందరం అలా పెడతారు. కానీ ఈ మధ్య చాలామంది అందులో ఉండే ఏదో ఒక ఆకర్షణీయమైన పేరు, క్యాచీగా ఉండే పేరు పెట్టుకుని అదే పెట్టేస్తారు. కానీ నేను కథావాహిని అని పెట్టి ఊరుకోకుండా కిట్టు ఇతర కథలు అని పెట్టాను. కొంచెం చాదస్తాం ఎక్కువ వినయభూషణ్ గారు. ప్రత్యేకించి కిట్టు అన్నమాట అన్నారంటే ఆయనకి ఆ కథ మీద చాలా అభిమానం ఉందని అర్థమైంది. ఇప్పుడే మేడం గారు చెప్పినట్టుగా అయోధ్య రాముడితో ప్రారంభమైంది. ఆ బాలరాముడితోనే కథాసంపుటి పరిసమాప్తమైంది. మధ్యలో బాలకృష్ణుడు కూడా తీర్చారు. మొత్తం 10 కథల్లో, అంటే ప్రతి కథ చూసి ఇలా రాసి చెప్పడం అంత పద్ధతి వేరే. ఇవాళ అంటే నిజానికి ఈ కథలన్నీ కూడా చదివితే మనకి కొన్ని దశాబ్దాల క్రితం రాసిన కథల, అప్పుడు వచ్చిన కథల అనిపిస్తుంది. ఇది పాత పరిమళం, మన ఓల్డ్ గోల్డ్ అంటామే అలా, అంటే బంగారం కూడా పరిమళం. ఎందుకంటే ఇవాళ వస్తున్న కథల్లో శైలిలో వేగం ఉంటుంది, ఘర్షణలు ఉంటాయి, సంఘర్షణలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి, అన్ని రకాల వైపరీత్యాలు ఉంటాయి. కొంచెం కొన్ని కథలు చదివాక చాలా ఇబ్బంది పడతాం. ఆరుద్ర అంటాడు, మంచి కవిత్వం చదివాక జ్వరం రావాలని. ఆయన ఎలా అన్నా ఇప్పుడు వస్తున్న కొన్ని కథలు చదివాక తప్పకుండా జ్వరం వస్తుంది. అలాంటివి ఏమీ లేకుండా మనకి గత కాలంలోకి మనం తీసుకెళ్ళి మనసుని ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంచి కాస్త వెనకటి సంస్కృతిలోకి, ఆధ్యాత్మికతలోకి, ఆ ఆహ్లాదకరమైన భారతీయ పర్యావరణంలోకి తీసుకెళ్లే కథలు ఆయన రాశారు. అందుకు నేను పాత పరిమళం మాట వాడాను. ఇందులో మొదటి కథలో ఏమిటంటే అయోధ్యలో రాముడు కనబడలేదు, విగ్రహాలు పోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? అంతా సరైన నదీ తీరంలో దేవతలంతా అక్కడ వెళ్ళారు. ఈ విగ్రహాల లోపల దేవతలు వెళ్ళారు. వాల్మీకి అక్కడికి వచ్చి రామాయణం చెప్తున్నాడు. అంటే మొదటి కథలో, చివరి కథలో సాక్షాత్గా హనుమంతుడే ఆశ్చర్యపోతున్నాడు ఎంత చూసి. అంటే ఇవాళ పురాణ ఘట్టాలని, పౌరాణిక పాత్రలు కానీ కథలు కానీ వాటిని ఆధునిక కాలంలో ఈ కాలానికి తగినట్టుగా ఆ పాత్రలు ఉండాలి అని చెప్పి కొంత వక్రీకరించడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి మనకు తెలుసు. దానికి భిన్నంగా వాళ్ళు ఎక్కడ తీసుకురావడం కాకుండా మనల్ని అక్కడ తీసుకెళ్ళడం. అంటే ఆధునిక సామాజిక జీవితంలో వాళ్ళు ఇక్కడ దిగి వస్తే ఎలా ఉంటుంది అని పౌరాణిక నేపథ్యంలో కృష్ణుడి కథ కూడా అంతే. ఇక్కడి నుంచి వచ్చాడు, వేణువులు తయారు చేస్తున్నాడు, ఆలయంలో దూరంగా కూర్చొని, అతను లోపలికి వెళ్ళే అవకాశం కూడా లేదు. ఎక్కడి నుంచో కుర్రాడు వచ్చాడు. ఆవిడ రైతు దంపతులు పెంచుకుంటారు వాళ్ళ పిల్లలు లేక. తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు. అంటే కృష్ణుడే, ఈ కృష్ణ భక్తుడే కనబడ్డాడు. ఎన్నడూ గోపికలు పుణ్యం చేస్తారు, వాళ్ళ జన్మలో వచ్చారు, వాళ్ళకి పిల్లవాడిగా పెరిగాడు. అలా కృష్ణుడి గురించి కూడా మరి
ఈ భూమి మీదకి వచ్చి తన భక్తుల్ని ఈ యుగంలో వాళ్ళకి కుమారుడిగా ఆప్తుడిగా వాళ్ళు రావడం, ఆ వేణువులు తను పాడుతూ ఉంటే ఆ వేణుగానం చేస్తే వేణువు తయారు చేస్తుంటాడు. ఆ తయారు చేసేవాడికి స్ఫూర్తి కలిగించడం. ఇవి ఏమిటంటే ఒక అద్భుతం. ఇది జరుగుతుందా అంటే ఒక ఊహ, దీని భ్రాంతి అని కూడా మనం అనదు, ఒక అందమైన ఊహ అంతే. అలా పౌరాణిక నేపథ్యంలో ఈ 3 కథలు రాశారు. మిగతా కథల్లో కూడా 1-2 కథలు చాలా భిన్నంగా ఉంటాయి. అయితే వారి చాలా కథల్లో గత కాలం నాటి గ్రామీణ సంప్రదాయ సంస్కృతి, అక్కడ వైదిక సంస్కృతి, గ్రామంలో వైదిక పండితులు ప్రజలకు ధర్మం మంచి చెప్పడం, ఆలయానికి వెళ్ళడం, వ్యవసాయం కూడా చేసుకోవడం, ఈ రకమైన ధోరణి, ఈ రకమైన వాతావరణం కొన్ని కథల్లో ఉంది. అయితే వాస్తవం ఇవాళ సమాజాలు లేదు. అగ్రహారాలు కూడా అమెరికా తరలిపోయినాయి. ఎవరు కూడా వాళ్ళ వృత్తి చేయడం లేదు. గ్రామాల్లో అంటే కుల వృత్తికి సాటి లేదు గువ్వల చెన్న అన్నా కాలాన్ని బట్టి మార్పులు వస్తాయి. చదువుకున్న తర్వాత అందరూ అన్ని వర్గాల వాళ్ళు కూడా పట్టణాలకు వెళ్ళిపోవడం, ఇంకా అవకాశం ఉంటే విదేశాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ వాళ్ళ గ్రామాలు కూడా ఆ వాదంలో లేవు. కానీ వినయభూషణ రాసిన కథల్లో ఆ పాత సామాజిక వ్యవస్థ మీద ఆయనకు ఉండేటువంటి విశ్వాసం, నమ్మకం, ఒక ఆదర్శవాదం, యుటోపియనిజం అంటాం, ఒక ఆదర్శవాదం ఇందులో ఉంది. అయితే మారుతున్న కాలంతో పాటు మారుతున్నాయి. మనం వెనకటి కాలంలోకి వెళ్ళలేం. వచ్చిన దాన్ని మనం స్వీకరించ తప్పదు. కానీ మన గ్రామాలు ఇలా ఉండాలి, వ్యవస్థ ఇలా ఉండాలి, సమాజం ఇలా ఉండాలి అనేటువంటి ఆదర్శం ఆయనలో ఉంది. అలా వెనక్కి మనం వెళ్ళాం. కానీ మనం రామరాజ్యం అంటాం, ఆ రాజ్యం వస్తుందని కాదు, కానీ ఒక ఆదర్శ భావన, అలాంటి భావన కొన్ని కథల్లో కనిపిస్తుంది. అలాగే ఇందులో కొన్ని బలమైన కథలు 2 ఉన్నాయి. సేవా సౌందర్యం, ఇది కూడా సంప్రదాయం. కానీ ఇవాళ గ్రామాల్లో అంటే ఒకప్పుడు గ్రామాల్లో కొన్ని కుటుంబాల్లో స్త్రీలు వాళ్ళు ఎవరికి పురుడైనా, పేరెంట్ అయినా, పెళ్ళైనా వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వంటలు చేసి పెట్టడం, సాయం చేయడం, పెద్ద దిక్కు అంటాం. ఆ పెద్ద దిక్కుగా ఉండి నలుగురికి సాయపడి సేవ చేసి తల్లో నాలుగులా ఉండే పట్టణాల్లో ఎటు ఉండరు. ఒక అపార్ట్మెంట్లో ఉన్నవాడికే పక్క ఇంట్లో ఎవడనోడో తెలియదు. అలాంటిది గ్రామాల్లో చాలా వరకు ఇప్పుడు అక్కడ కూడా రాజకీయాలు అన్నీ వచ్చేసే పాడైపోయింది అక్కడ కూడా. కానీ వెనకటి తరంలో గ్రామానికి ఒక పెద్దకు ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే ఎక్కడే ఏమైనా వెళ్ళి వాళ్ళు సాయం చేసేవారు. అలాగా కామేశ్వరయ్య పాపం వాళ్ళు పెద్దవాళ్ళు వయస్సులో ఊపం బాగుండదు. అందులో ఒక ఇంటికి కోళ్ళగా వచ్చిన ఆవిడ వాళ్ళని చూసి అసహించుకుంటే, ఏమిటి మా అత్తగారు మామగారు మా భర్త ఏమిటి వాళ్ళు గౌరవిస్తున్నారు, వాళ్ళు చూస్తే వికారంగా ఉన్నారు, అన్నిటికీ వాళ్ళ సలహా తీసుకున్నారు. కానీ సేవా సౌందర్యం అంటే భౌతికమైన రూపం కాదు, వాళ్ళ సేవ చేసే తత్వం. ఆఖరికి ఈమెకి పట్టణం తీసుకెళ్ళాక డెలివరీ పురుడు పోయాల్సిన కూడా ఆవిడ చేసింది. ఇంత చేస్తే వాళ్ళ ఇంట్లో ఆవిడ చదువుకుంది ఏ రోజులో బియ్య అట. చాలా ఆశ్చర్యపడింది. దానికి కూడా ఆవిడ చదువుకున్న పుస్తకాలు చాలా విలువైన విషయాలు రాశారు ఇందులో. క్రానిస్ అనే నవల చదివిన వాడు విదితమే అని. అంటే పురటాలకి ఆ పిల్లవాడిని ఎత్తుగానే ఏడవలేదు,
ఉన్నాడా పోయాడా అన్న పరిస్థితులు ముందు వేడి నీళ్ళ ముంచి తర్వాత తన్నీళ్ళ ముంచి ఉబ్బురాన్ని చేసి అంటే ఎప్పుడూ చదువుకొని ఆ తర్వాత గ్రామంలో ఉండిపోయి ఇంగ్లీష్ పుస్తకాలు చదివి వైద్యం చిట్కాలు తెలుసుకొని అలా ఆవిడ ఎవరి సహాయం లేకుండా పురుడు పోసింది. ఎన్నాళ్ళు ఎవరిని తాను ఆశ్రయించుకుందో వాళ్ళే తిరిగి జన్మనిచ్చారు. అలాగా అలాంటి వాళ్ళు అంటే పూర్వకాలంలో మనం అందరికీ పెద్దవాళ్ళు తెలుసు. పూర్వం పల్లెటూరులో హాస్పిటల్ లేనప్పుడు గ్రామాల్లో మంత్రసాలలోని మిడ్వైఫ్లు ఉండేవారు. వాళ్ళు నాకు తెలిసిన ఊళ్ళో అయితే ఒక ఆవిడ 5-6 కిలోమీటర్ల దూరంలో పురుటి నొప్పులు వస్తున్నాయని పల్లెటూరు నుంచి రైతులు వచ్చి పిలిస్తే ముందు దీపం లాంతర్ పట్టుకెళ్తే పొలం గట్టి మీద పరిగెట్టి అర్ధరాత్రి వెళ్ళి పురుడు పోసి వచ్చిన వాళ్ళు ఉండేవారు. వెనకటి తరంలో అలాంటి వాళ్ళు ఉండేవారు. ఇవాళ పూర్తిగా అదే మంత్రసాని అనేవారు. ఇవాళ వాతావరణం లేదు. అంచేత ఆనాడు గ్రామాల్లో వ్యవస్థ ఎలా ఉండేది, పెద్దవాళ్ళు ఎలా ఉండేవారు, పెద్దరికం ఎలా ఉండేది, బాహ్య రూపం కాకుండా సమాజానికి తోటి మనుషులకి సేవ చేద్దాం అనేటువంటి సంకల్పం ఒక ఆదర్శమైనటువంటి ఉదాత్తమైనటువంటి పాత్రల్ని ఆయన వినయభూషణ్ గారు ఇందులో చిత్రించారు. మరొకటి కనువిప్పు కథ. మొత్తం ఈ కథల కన్నా అదొక ప్రత్యేకమైన కథ. ఎదుటి మనిషికి చెప్పేట నీతులు ఉన్నాయంటాం. నేను వివరాల్లోకి వెళ్ళను, కానీ కొంతకాలం క్రితం ఆంధ్రదేశంలో కూడా ఒక ప్రసిద్ధ నవలారిత విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఆవిడ 30 ఏళ్ళు వచ్చాయి, తనకు పెళ్లి కాలేదు, పక్కింట్లో ఎవరు దిగారు కొత్తవాళ్ళు. ఆవిడ నవలు అంటే ఇష్టం. సేతుపతి అన్న రచయిత రాసిన నవలు అంటే మన ఇప్పుడు రోజులు ఏమిటంటే కొందరు రచయితలు అంటే ఇష్టం ఉంటుంది. రచయితకి పాఠకుడికి మధ్య ఉండే అనుబంధం సినిమా యాక్టర్లు ఎలాగైతే అభిమానులు ఉంటారో కొందరు రచయితలు అంటే కొందరు పాటల్లో ఆరాధనా భావం ఉంటుంది. అది ఎంతవరకు అంటే ఆ రచయిత నిజ స్వభావం ఏమిటో తెలిసినంతవరకే. ఇందాక నేను మొన్న రాజేశ్వరాన్ని మాట్లాడడంలో ప్రస్తావన వచ్చింది, నేను బయటికి చెప్పని వివరాలు. ఆవిడ సేతుపతి అనే రచయిత నవలు అంటే విపరీతమైన అభిమానం. అభిమానుడు ఆరాధన. ఆ పుస్తకం వదిలిపెట్ట. తన పక్కింట్లోకి ఎవరో వచ్చారు అంటే పక్కింట్లో పరిచయం అయింది, తల్లికి పరిచయం అయింది, వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు నిలుస్తుంది. ఆ ఇంటి ఆవిడ అడిగింది, ఇవన్నీ ఎప్పుడు చూసినా సేతుపతి గారి నవలను చదువుతున్నాను, నీకు ఇష్టం అంటే. నాకు ప్రాణం అండి రచయిత అంటే ఈయన అంటే నాకు చాలా ఇష్టం అండి, కథలంటే ఈయన పుస్తకాలు అన్న తర్వాత అప్పుడు ఆవిడే ఆ గృహస్థుడే సేతుపతి అని తెలిసింది. తెలిసిన తర్వాత అయ్యో నా అభిమాన రచయిత నేను స్వయంగా కళ్ళాలో చూస్తున్నానే ఆయన ఆనందించింది. పుస్తకాలు నిండా ఆయన లోపలందా ఆయన పుస్తకాలు ఉన్నాయి. అప్పుడు వెళ్ళడం, ఆయనతో మాట్లాడటం, ఆ పుస్తకాలు చదువుకోవడం, వాళ్ళ ఇంట్లోనే కూర్చొని. ఒకరోజు ఆవిడ ఆ ఇల్లాలు లేని సమయంలో సేతుపతి గారు ఒక్కడే ఉన్నప్పుడు వెళ్ళి చదువుకుంటుంటే ఆమె తలుపు వేసి ఈవిడ్ని కౌగులించుకొని పట్టుకుంటాడు. అది ఏమిటంటే అంటే ఏమన్నా నీకు 30 ఏళ్ళు దాటిపోయినాయి, పెళ్ళి అవ్వలేదు, నేనంటే నీకు ఇష్టం కదా, ఇదేం తప్పు కాదు, నువ్వు నా అభిమాన పాఠకురాలివి, నేను అభిమాన రచయితనే, మరితో సంబంధం పెట్టుకున్నా నీకేం ఇబ్బంది లేదు. గతంలో నేను పనిచేసిన వాళ్ళలో కూడా సుదేష్ణ అనే అమ్మాయి కూడా ఇలాగే ఉండేది. అంటే రచయితలు పుస్తకాల్లో రాసినదంతా మనం నమ్మకూడదు. వాళ్ళ అందరూ అని కాదు, వ్యక్తిగత జీవితం భిన్నంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ రచన వరకే మనం ఆనందించాలి తప్ప వాళ్ళ మీద విపరీతమైన ఆరాధనా భావం పెంచుకుంటే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో అని కనువిప్పు మొత్తం ఈ సంపుట్లో ఇది భిన్నమైన కథ. అంచేత ఇవాళ సమాజంలో కొందరు రచయితలు ఆయన అంటాడు సమాజాన్ని చెప్పడం కోసం అలా రాస్తాను తప్ప నేను ఆచరించాలి లేదంటాడు. అలా ఉన్నారు.
కాబట్టి గొప్ప గొప్ప కవులు, రచయితలు, కళాకారులు కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూస్తే వాళ్ళ మీద ఉన్న గౌరవభావం కూడా పోతుంది. అదే కనువిప్పు కథ. ఒక ఆవిడికే కాదు, సమాజంలో అందరికీ కనువిప్పు. ఆలయం కథ కూడా ఇందాక చెప్పాను, ఒక ఆదర్శం. ఆయన వృద్ధులు అక్కడే ఉంటారు పాపం. కొడుకు ఢిల్లీలో ఉన్నాడు, ఉద్యోగం చేశాడు, ఆర్కిటెక్ట్. ఆయన కూడా పల్లెటూరు, ఇవాళ పల్లెటూరు నుంచి పట్టణం వెళ్ళక మళ్ళీ తిరిగి పట్టణం పల్లెటూరు రారు, కానీ ఆయన వచ్చేస్తాడు. ఆయన మిత్రుడు ఇచ్చాడు. సరే, ఆయన ప్రోత్సాహంతో వీళ్ళిద్దరూ కలిసి గ్రామంలో ఒక ఆలయం నిర్మించడం. ఇవాళ గ్రామాల్లో ఆలయాలు శిథిలైపోతున్న వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు. ఏ టీటీడీ వాళ్ళు ఆర్థిక సాయం చేస్తారు. అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో రాజకీయాలకు అవకాశంలో ఊళ్ళో అందరూ కలిసి జరుగుతుంది. కానీ అలా ఇద్దరు యువకులు కలిసి వాళ్ళ డబ్బుతో ప్రజల సాయం తీసుకుని ఆలయం నిర్మించడం అనేది ఆలయం కథ. గాజుల మల్లేశం కూడా చాలా విలక్షణమైన కథ. గాజులు అంటే ఇప్పుడు పోయింది, కానీ పల్లెటూళ్ళలో గాజులు, గ్రామాల్లో గాజుల మలారం ఇలా పట్టుకొని ఊరు తిరుగుతూ గాజులు ఇచ్చేవాళ్ళు. అందులో కొంతమందికి బాగా పాపులర్, ప్రసిద్ధం, వాళ్ళ దగ్గర గాజులు వేయించుకుంటారు. అలా ఉండేవారు. అలాంటి వాడు మల్లేశం. అలా వెళుతూ ఆయన ఈ హస్తరేఖలు, ఆడవాళ్ళ చేతులు గాజులు తడుతున్నప్పుడు ఆయనకి ఎందుకో బుద్ధి పుట్టి ఈ చేతి రేఖల గురించి మనం తెలుసుకుంటే కాకినాడ వెళ్ళి పామిస్ట్రీ నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఆసక్తిగా వాళ్ళ చేతులు కూడా చూసేవాడు. ఒక ఆవిడ, ఒక సంప్రదాయ కుటుంబానికి చెందిన స్త్రీ చేతులు చూసాడు. ఆ అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది. ఆవిడ ఆసక్తిగా, నువ్వు చేతులు చూస్తావు కదా, నా గురించి చెప్పు. చూసి గాబరపడి బయటపడివ్వకుండా, బా నీకు పెళ్ళి అయిపోతుంది, సౌభాగ్యవతి, చాలా చక్కగా ఉంటావు, హాయిగా ఉంటావు అని చెప్పేశాడు. చెప్పాడు కానీ తప్పు చెప్పాడు. ఆవిడ సుఖం లేదు, సుమంగళి కాదు ఆవిడ. వివాహమైన కొద్ది రోజులకే ఆవిడ జీవితం నాశనం అయిపోతుంది. ఇవన్నీ ఆలోచనలు వచ్చాయి. అయ్యో, ఎందుకు నేను ఇలా చెప్పాను, నిజమే చెప్పాను, అబద్ధం చెప్పాను, నేను ఇలా ఎందుకు ఇలా చెప్పాను, నిజం చెప్పాను, నిజం చెప్తే వాళ్ళు నమ్మకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఆవేదన, చికిత్సలు అయిపోతున్నాడు. అంటే జ్యోతిష్యాలు, జాతకాలు ఏదో చెప్పేస్తారు తప్ప అది కూడా వ్యాపారం, తర్వాత దాని నుంచి ఆలోచించారు. కానీ ఈయన అది వృత్తి కాదు, తనకుండే ఒక ఉత్సాహం కొద్దీ చెప్పాడు. ఇలా చెప్పేనే ఉంటే ఆవిడకి ఇలా ఉంది, ఈ పాపం ఇంత మంచి అమ్మాయి, ఇంత మంచి కుటుంబం, ఇన్నాళ్ళు నేను గాజులు వేస్తున్నాను, ఈ అమ్మాయి జీవితంలో అయిపోతున్నా 4 ఏళ్ళలో అని బాధపడిపోతున్నాడు. పెళ్ళి అయిపోయింది, కొంతకాలం అయింది, ఆ గడువు. భర్తకు అనారోగ్యం వచ్చింది. అయ్యో, నేను అనుకున్నట్టుగా జరుగుతుందే అని బాధపడ్డాడు. అప్పుడు తన గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. ఆ గురువుగారు వచ్చాడు. ఈ అమ్మాయి పడుకున్నప్పుడు ఆ రేఖలు చూశాడు. చూసి, నువ్వు చెప్పింది ఒక విధంగా కరెక్టే, కానీ అంటే వెన్నభూషణ గారికి అసలు సాముద్రికం కూడా తెలిసేమో నాకు తెలియదు, కానీ ఈ రేఖ దీన్ని ఖండిస్తూ ఉపరేఖ ఇలా వెళ్ళింది, అది నువ్వు తప్పుగా, అంటే ఇలాంటివన్నీ కూడా మనం ఇంటర్ప్రిటేషన్ అంటాం, దాన్ని అనువర్తించేటప్పుడు ఇలా నువ్వు అనుకున్నావు, కానీ ఇది కాదు, ప్రమాదం ఉంది, కానీ అది ఒట్టెక్కిపోతుంది, నువ్వు అది గ్రహించలేదు, అందుకని నువ్వు బాధపడుతున్నావు, ఏం పర్వాలేదని తాను ఎక్కడికో వెళ్ళి కొన్ని వనమూలికలు తీసుకొచ్చి ఆ వనమూలికలు పిండి రసం చేసి ఆ భర్తకి తాగిస్తాడు. ఆయన ఆరోగ్యవంతుడవుతాడు. ఆ విధంగా కథ సుఖాంతం. ఇది చాలా మంచి కథ, చాలా జాగ్రత్తగా రాశారు. ఎందుకంటే ఇవాళ ఇలాంటి కథలు రాసేవాళ్ళు లేరు. అయితే వక్రించిన ఆశయం ఇది ఏమిటంటే, ఇది మనం జరుగుతున్నదే. దొంగ స్వాములు, దొంగ యోగులు, దొంగ సాధువులు స్త్రీలను ఎలా మోసం, ఒక విదేశీయులు పాపం వస్తారు, భారతదేశ యోగభూమి, వేదభూమి అని ఆశ్రమంలో చేర్చుకుంటే పాపం ఆవిడ భర్తను వదిలిపెట్టి మార్టినా బ్రెజిల్ నుంచి వచ్చారు వాళ్ళు.
భర్తను వదిలిపెట్టి నేను ఒక ఆశ్రమం వెళ్ళిపోతాను, సన్యాసిని అయిపోతాను, అయిపోయాను. సన్యాసిగా చేర్చుకున్నాడు. కానీ ఆ గురువు గారు కూడా కామవాంఛా పీడితుడే. అలాగా ఇంత సంప్రదాయాన్ని గురించి రాశారు కనుక వినయభూషణ్ గారు అందరి యుగుల్ని, అందరి సాధుల్ని సజ్జనులు ఆయన చెప్పలేదే. అక్కడ కూడా మనకు హెచ్చరిక చేశారు. అప్పుడు ఆ మాటన ఎలాగో ఆశ్రమం నుంచి బయటపడి మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళింది. ఇందులో ఒక వాస్తవ సంఘటన ఆధారంగా రాసి అన్నారు సాంబన కథ. కానీ ఈ కథ మాత్రం కొంత బలహీనంగా ఉంది. ఎక్కడ బలహీనంగా ఉందంటే, సాంబ అనేవాడు ఒక కుర్రాడు, పొట్టలో సర్వగా కనబడ్డాడు. పాపం పేదవాడు, తన లెక్చర్గా ఉన్నప్పుడు చదువుకున్నాడు. వాళ్ళ గోపాలకృష్ణ ఒక లెక్చరర్ అంటే చాలా ఇష్టమైన. కానీ ఉన్నట్టుండి ఒక రోజున తను ఏ అధ్యాపకుడినైతే అభిమానిస్తున్నాడో ఆ లెక్చరర్ గారు అమ్మాయి దేవుడి గుళ్ళో దండం పెట్టుకుంటుంటే వెనక నుంచి ఇక్కడ ఎత్తో పుడిస్తే, సరే ఏదో బాగు చేస్తారు, అమ్మాయి బాగానే అయింది. పారిపోయి ఊరు వదిలేసి పారిపోయాడు. తర్వాత హోటల్లో చేరాడు. 15 ఏళ్ల తర్వాత మరో లెక్చరర్ కనబడ్డాడు. ఏం జరిగిందంటే, ఆ లెక్చరర్ గారు ఎంతో అభిమానించాను, పరీక్షలో నా ఆఖరి 4 రోజులు నాకు సరిగ్గా ఆయన చెప్పలేదు, అందుకే అలా చేశాను అంటే, ఇంతగా అభిమానించే లెక్చరర్ యొక్క కూతుర్ని కత్తితో పడడానికి బలమైన కారణం ఇందులో ఏమీ కనిపించదు. అది ఎందుకు ఇతివృత్తంగా తీసుకున్నారో నాకు అర్థం కాలేదు. ఆయన ఎక్కడో జరిగిన సంఘటన అన్నారు. మనం ఏదైనా సంఘటన విచిత్రం, అంతగా కూర్చొని ఉపాధ్యాయుని అంత ఉన్న వ్యక్తి ఆ లెక్చరర్ కూర్చునే కథ కూర్చి అంటే వాడు ఎంతో ఆగ్రహం వచ్చి ఉండాలి. ఒక రకమైనటువంటి ఆ కుర్రవాళ్ళలో ఒక రకమైనటువంటి వైపరీత్యం, పెర్వర్షన్ లాంటిది వచ్చింది. ఆ కారణం అంత బలంగా చూపించలేదు, చూపిస్తే ఉండేది. అందుకని ఆ కారణం చిత్రించడంలో, కథనంలో ఇంకొంచెం పటిష్టంగా ఉంటే బాగుండేది నాకు అనిపించింది. ఆ విధంగా మిగతా కథలు కూడా, విధి విలాసం ఇవన్నీ కూడా కథలు ఉన్నాయి. అదే కథలు ఇంచుమించు దాదాపు పరిచయం చేశాను. ఈ కథల్లో ఎక్కువగా వినయభూషణ్ గారు గుంటూరులో పుట్టారు, బొబ్బిలో ఉద్యోగం చేశారు, విశాఖపట్నంలో స్థిరపడ్డారు. కానీ ఎక్కువ కథల్లో కోనసీమ, గోదావరి జిల్లా వాతావరణం ఉంది. ఆయన ఎందుకో కోనసీమ మీద, గోదావరి జిల్లాల మీద, అక్కడ ప్రకృతి, అక్కడ వాతావరణం. కోనసీమలో ఒకప్పుడు గొప్ప వేద పండితులు ఉండేవారు, ఆర్ష సంప్రదాయం ఉండేది, ముంగొండ లాంటి అగ్రహారాలు ఉండేవి. బహుశా ఆ రకమైనటువంటి భావనతో ఆ ప్రాంతాలను ఆయన తీసుకుండొచ్చు. ఏదైనప్పటికీ ఈ కథలన్నీ గతం ఆస్తి కాదు నేస్తం, అది అనుభవాల ఆస్తి అంటాడు కవి. అలాగా గత సంప్రదాయం, సంస్కృతి, ఆ పరంపర కొనసాగాలి. మనం ఎంత యాంత్రిక యుగంలో ఉన్నప్పటికీ మన సంప్రదాయాన్ని మర్చిపోకూడదు అని, మారుతున్న కాలంతో పాటుగా అన్ని విషయాలు మనం మారిపోకుండా మనం ఇంకా ఆ వారసత్వాన్ని కొనసాగించకపోతే ఈ సమాజం ఏమైపోతుందో అనేటువంటి ఆవేదన ఉండి ఆ ఆకాంక్షని, తన ఆదర్శాలని బలంగా కథల్లో చూపించే ప్రయత్నం చేశారు వినయభూషణ్ గారు. నమస్కారం. డాక్టర్ సూర్యారావు గారు ఈ కథావాహినిలో ఉన్న కథలకు స్వరూపాన్ని, స్వభావాన్ని, వాటి కాలాన్ని, కాలాతీతాన్ని అన్నింటినీ కూడా చాలా సమర్థంగా, సత్యసమ్మతంగా విశ్లేషించారు. జోగారావు మాస్టర్ గారు మాకు పాఠం చెప్పినప్పుడు ఒక మాట చెప్తారు, కథలు అనేవి సమాజాన్ని ప్రతిఫలిస్తూ సమకాలీన సమాజంగా ఉండాలి అనేది ఒక పద్ధతి. కానీ పౌరాణిక కథలు కానీ, చారిత్రక కథలు కానీ రాస్తున్నప్పుడు రచయిత ఆ కాలానికి వెళ్ళిపోతాడు. అన్నీ ఆ కాలానికి తీసుకెళ్ళగలిగితే అది మంచి కథ, అటు ఇటు కాకుండా చేస్తే అది మంచి కథ కాదు అని. అంటే కథలని విశ్లేషించేటప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మామూలుగా సమాజంలో ఇవాళ కథల్లో కంప్యూటర్ లేకుండా కథ ఉండదు, అర్ధరాత్రి అమ్మాయి ఉండకుండా కథ ఉండదు. కానీ అలాంటివి ఏమీ లేకుండా ఈ కథలు ఉన్నాయి. అది
సూర్యారావు గారు చాలా చక్కగా చెప్తారు. అంచేత ఇప్పుడు మన ఒక పౌరాణిక సంబంధమైన కథ రాస్తున్నప్పుడు ఆ రకమైన వాతావరణంలోకి, ఆ ఊహలోకి మళ్ళీ తీసుకెళ్ళగలిగారా లేదా అనేది కూడా మనం చూసినట్టయితే, ముఖ్యంగా కిట్టు కథలో మాత్రం చాలా జాగ్రత్తగా ఆయన ఆ రకమైనటువంటి కృష్ణ భక్తి తత్వంలోకి తీసుకెళ్ళిపోయారు. అతను ఒక హరిజనుడు, గుడిలోకి అప్పటికి ఇంకా ప్రవేశం లేదు. అలాంటి సమయంలో వాడు వేణువు చేస్తూ ఉంటాడు. వేణువు చేయడం అతని వృత్తి. అలా చేస్తూ చేస్తూ అమ్ముతూ అతను ఏదో జీవితం గడుపుతూ ఉంటాడు. ఆ గుడిలో ఉన్న విగ్రహానికి ఒక వేణువు ఉంటుంది, అది చాలా శిథిలమైపోయింది. కానీ ఇతను చేసినటువంటి చివరి వేణువు అతనికి సరిగ్గా అతని కొలతలకి సరిపోతుంది. ఆ కథ మనం చదువుతూ ఉంటే అతనిలో ఉన్న భక్తి, అతనిలో ఉన్న రక్తి, భగవంతుడు అంటే అతనికి ఉన్నటువంటి రక్తి, ఇవన్నీ కూడా మన అప్పటికి తీసుకెళ్ళిపోతాయి. అలాగే మొదటి కథలో చాలా విచిత్రంగా మనకెవరు ఉండరు. అయోధ్యలో దేవాలయంలో ఏ విగ్రహం లేకుండా పోయింది అని కథ మొదలవుతుంది. అంటే మనకి నిజంగా ఒకసారి అనిపిస్తుంది అన్నమాట, ఏంటి ఇవన్నీ వెళ్ళిపోయాయా, ఎక్కడికి వెళ్ళిపోయాయి, ఏమైపోయాయి అంటే కథ అలా ఎత్తుకొని చివరికి వచ్చేసరికి కథలో ఒక అందమైన ముగింపు వచ్చేసరికి అది వాళ్ళు వెళ్ళిపోవడానికి ఒక కారణం ఉంది, ఆ కారణం ఇది, ఇవన్నీ చెప్పేసరికి మనకి ఏమవుతుందంటే మొదటిలో ఉన్న సంశయాలన్నీ తీరిపోయి ఒక రకమైనటువంటి మనస్సుకు కలిగిన ఆవేదనకి ఒక చక్కటి ఆ సమస్యకి ఎలా అయితే మనకి సమస్య తీరింది అనుకుంటామో అలాగే మనసుకు ఒక తృప్తి వస్తుంది. అది కూడా ఒక రకమైన అంటే ఏమవుతుందో అనుకున్నప్పుడు మంచిగానే అవడం అనేది కథలో వారు చూపించారు. అది చివరి దాకా వచ్చిన కిట్టు కథలో కానీ, రాములు వారి మీద రాసినటువంటి కథలో కానీ, అది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క శైలి. వారన్నట్టు సూర్యారావు గారు చెప్పినట్లుగా అవి కొంతగా ఆలోచిస్తే మాత్రం నేటి సమాజానికి సంబంధించిన కథలు మాత్రం కావు. ఒకే ఒక కథ, అది ఆ సన్యాసిని అయిపోదామని వచ్చిన స్వామీజీ కథ ఒకటి మాత్రం నేటి సమాజానికి సంబంధించిందిగా మనం ఒప్పుకోవచ్చు. మిగతా చాలా కథలు ఒకటి. రెండోది చాలా నాకు బాగా నచ్చిన కథ ఏంటంటే విధి విలాసం. ఒక మాస్టర్ అంటే అధ్యాపకుడు పిల్లల యొక్క బాగు కోరినప్పుడు, వాళ్ళని బాగు చేయాలనుకున్నప్పుడు ఆయన మానసికంగా ఎలాగ ప్రయత్నిస్తాడు, ఎలా కృంగిపోతాడు, ఎలా పైకి బతుకుతాడు, చివరికి వాడి కొడుకు కంటే ఇంకొకరిని బాగు చేయాలనేటువంటి తపన ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక ఉపాధ్యాయుని యొక్క మనస్సుకి అద్దం పట్టే రీతిగా ఆ విధి విలాసం కథ చాలా మంచిగా ఆయన చేతిలోంచి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఆయన ఉపాధ్యాయుడు కాబట్టి ఉపాధ్యాయుడి మనసుని ఇంకా బాగా పట్టుకున్నారు వారు. మంచి కథల యొక్క విశ్లేషణ మనం విన్నాం. సూర్యారావు గారికి అభినందనలు, చాలా మంచి సమీక్ష చేసినందుకు. ఇప్పుడు ఆచార్య బాలమోహన్ దాస్ గారు వస్తుంది. వచ్చేస్తుంది కదా మురళీలో ఒకసారి చాలండి, సరిపోతుంది. చూశారు కదా, అధ్యక్షుల వారు కాగితం లేదు, సమీక్ష చేసిన వారు కాగితం లేదు, ముఖ్య అతిథి కాగితం పట్టుకొచ్చాడు. పద్ధతి అన్నారు మా సోదరి. పద్ధతిగానే కూర్చోవడం కోసం వాళ్ళిద్దరిని కలిపి కూర్చోబెట్టాం. ఎప్పుడైనా మా ఆవిడ నేను కలిసి ఉంటే మా మధ్యలో ఎవరైనా వస్తే గాడిదలు అయిపోతారని చెప్తాం మేము, మా పిల్లలకు కూడా. సో నా భయం ఏమిటంటే పాండురంగ వీట్ల మూర్తి గారు ఇటువైపు కూర్చొని నేను మా సోదరి పక్కన కూర్చొని మధ్యలో అయిపోతే వచ్చే జన్మలో గాడిదను అయిపోతానని భయం కలిగి వారిద్దరిని కలిపి కూర్చోబెట్టాను. మా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో
ఒక ఫ్యామిలీలో నలుగురు ప్రొఫెసర్స్ ఎవరున్నారంటే మలయవాసిని గారు, పాండురంగ విఠల్ గారు, కమలవాసిని గారు, ఇంకో సోదరుడు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నారు. సో నలుగురు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి, ఎందుకంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం రాస్తున్నాను కొంచెం అప్పుడప్పుడు, ఈ మధ్య వైస్ ఛాన్సలర్ గురించి రాస్తున్నాను. ఆల్ ది 19 వైస్ ఛాన్సలర్స్ అయ్యారు. ఇప్పుడు 18 అయిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం 19 ఆల్రెడీ 8 వరకు వచ్చినాయి. సో నేను అది చదువుతుంటే, రాస్తూ ఉంటే నాకు గుర్తొచ్చింది మాత్రం ఈ ఫ్యామిలీ. సోదరి మలయవాసిని గారు అధ్యక్షులుగా ఉన్నారు. సూర్యరావు మాస్టారు కొండను అద్దంలో చూపిస్తారు. వినయభూషణ్ రావు గారు నాకు పుస్తకం ఇచ్చి చదవమన్నారు, కానీ అన్ని కథలు చదవలేదు. ఎందుకు చదవలేదంటే సూర్యారావు గారు చెప్తారు ఎటు, తర్వాత చదువుదాం అనుకున్నాను, కానీ అన్ని చదివాను. అందులో 7 కథలు చదివాను, 3 కథలు నేను చదవలేదు. ఇంకా ఎగ్జాక్ట్గా ఏమిటి అంటే ద్విభాష్యం, సింగిల్ భాష్యం కాదు, ద్విభాష్యం. రాజేశ్వరరావు గారు ఆయన చక్కగా రాసుకొని వస్తారు. ఇవాళ కూడా రాసుకొని వచ్చారు అనుకుంటాను. 1 పేజీయో 2 పేజీలో చదువుతారు, అది రికార్డుగా ఉండిపోతుంది. మాదంతా రికార్డు ఉండదు, ఆ వీడియోలో ఉంటే ఉంటుందేమో తెలియదు. ఎక్సలెంట్ రికార్డుగా ఉంటుంది. మాస్టర్ ఏమో ఆయన సబ్జెక్ట్ సైన్సు, మా సోదరి ప్రభావం వలన సాహిత్యంలో ఎంటర్ అయిపోయారు. చెట్ల గురించి రాస్తున్నారు, చాలా చెట్ల గురించి రాశారు. కానీ నేను పనస చెట్టు గురించి ఎప్పుడు రాస్తారా అని చూస్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పనస చెట్టు ఉంది. సో పనస చెట్టు గురించి కూడా ఎప్పుడో రాయాలని నేను కోరుకుంటున్నాను. ఇక మా వినయభూషణ్ రావు గారు సో మంచి, ఇంగ్లీష్లో సో మంచి, వినయ భూషణుడు. వారి భార్య మహాలక్ష్మి గారు ప్రార్థన సరస్వతి ప్రార్థన, మీరు గమనించి ఉంటారు. రాసిన కథలు కిట్టు అనండి, వక్రించిన, అది చూస్తే మాత్రం మీరు బహుశా నాకు బాగా నచ్చింది అది. వక్రించిన పేరు నాకు ఇంకో పేరు అయితే బాగుంటుంది అనిపించింది కూడా. వక్రించిన ఆశయం, వక్రించిన ఆశయంలో మార్టినా వైఫ్ అండ్ హస్బెండ్ బ్రెజిల్ నుంచి ఇండియా వచ్చి వాళ్ళు కేరళలో ఒక కపుల్ని కలుస్తారు. ఆ కపుల్ వీళ్ళిద్దరేమో నా అనుమానం ఫ్రెండ్స్ అయిపోతారు. వాట్సాప్లో చాలా మెసేజెస్ వస్తాయి, వాళ్ళు అక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చామంటారు. సడన్గా ఆగిపోద్ది, ఆ తర్వాత మళ్ళా మొదలవుద్ది, ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఇబ్బందులు పడుతున్నాము మేము అనే మెసేజ్ వస్తుంది, మేమిద్దరం విడిపోతున్నాం అని చెప్తారు. ఎందుకంటే తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చిందంతా వచ్చి చూస్తే ఆ వైఫ్ ఏమో ఒక చోట సన్యాసినిగా చేరిపోదామని చెప్పి చేరిపోతే అక్కడ ఇబ్బందులు పడి ఆ సోకాళ్ళు స్వామీజీ ఇంకేదో చేద్దాం అనుకుని ఆయన వస్తుంటే తప్పించుకొని పరిగెత్తిపోయి డైవోర్స్ ఇచ్చిన హస్బెండ్ని మళ్ళా పెళ్లి చేసుకుంటారు. బ్యూటిఫుల్ స్టోరీ ఫర్ సమ్ పీపుల్ హూ గెట్ డిసీవ్డ్. ఆ స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. అలాగే మేడం గారు చెప్పినట్టుగా కిట్టు కూడా చాలా మంచి కథ. మనందరికీ మన పిల్లలు ఏమన్నా ఒక చోట ఉంటే అమెరికాలోనో ఎక్కడో ఆస్ట్రేలియాలో, మా అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంది, నాకు వైజాగ్ ఆస్ట్రేలియాలో మెల్బోర్ను 2 ఇళ్ళు ఉన్నాయి. ఎప్పుడైనా వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు నేను. ఈయనకి 4 చోట్ల ఉన్న ఇళ్ళు. విశాఖపట్నంలో మహాలక్ష్మి గారితో ఉంటారు,
లండన్ వెళ్ళిపోతే, ఇంగ్లాండ్ వెళ్ళిపోతే ఒక అబ్బాయి ఉన్నాడు, అమెరికా వెళ్ళిపోతే ఇంకో అబ్బాయి ఉన్నాడు, బెంగళూరు వెళ్ళిపోతే ఇంకో అబ్బాయి ఉన్నాడు. సో 3 కొడుకులు 3 చోట్ల ఉన్నారు. కృష్ణుడు విష్ణువు అంటే ఇష్టమేమో వాళ్ళ పిల్లల పేర్లు అవే అని చెప్పారు. మా శంకర్ నీరు బాగా పరిచయం చేశాడు. ఆయన పరిచయం చేయనివి నేను చెప్తాను, మీరు పరిచయం చేయనివి. బ్రజ్ వినోద్ పెద్ద అబ్బాయి పేరు, వాళ్ళ ఆవిడ పేరు సంతోషి, పిల్లల పేరు ఆమని, సాన్వి సాయి. రెండో అబ్బాయి బెంగళూరులో ఉంటాడు, వాళ్ళు అమెరికాలో ఉన్నారు. రెండో అబ్బాయి బెంగళూరులో ఉన్నాడు, వంశీ మోహన్, వాళ్ళ ఆవిడ కవిత, పిల్లలు మీనాక్షి, శ్రీకరి. ఇంగ్లాండ్లో బృందా విహారి ఉన్నాడు, డాక్టర్ గారు, వాళ్ళ ఆవిడ కూడా డాక్టర్ గారేను, రజని, పేరు మనవరాలు వెన్నెల సాయి, అబ్బాయి ఏమో సాయి విశ్రాంతు. సో 5 మనవరాళ్ళు, ఒక మనవడు ఉన్నారు. ఇది కూడా చెప్పాలి కదా. సో 12 పబ్లికేషన్స్ ఉన్నాయి. ఆ 12 పబ్లికేషన్లో 3 నాకు సంబంధం ఉంది. వినాయకుడు, ఆ వినాయకుడు బ్లెస్ చేశాడు కాబట్టి అవన్నీ వచ్చినాయి. మేడం గారికి గుర్తుందో లేదో, నేను మాస్కోలో అనంత వినాయకుడు పుస్తకం రాసిన తర్వాత ఇండియా వచ్చి తప్పులు దిద్దండి అని మీకు ఇచ్చాను నేను. వ్యాకరణ దోషాలు నాకు తెలియదు. సో వ్యాకరణ దోషాలన్నీ ఆవిడ చూశారు. అది చూసిన తరువాత అనుకోకుండా వారి ఫస్ట్ బుక్ ఐ థింక్ వీరేంద్ర జ్యోతి బుక్ డిపో వాళ్ళు చేశారు, నా ప్రణయ యాత్ర, వీరేంద్ర కపూర్. ఆ పుస్తకం ఆవిష్కరించింది కూడా నేనే, ఫస్ట్ బుక్. ఆ ఆవిష్కరణ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు మా ఇంటికి వచ్చారు, మహాలక్ష్మి గారు, వినయభూషణ్ గారు మా ఇంటికి వచ్చారు. అనంత వినాయకుడు గురించి మాటలు వచ్చి, అది ఇంగ్లీష్లో చేస్తే బాగుంటుంది కదా ట్రాన్స్లేషన్ అని నేను అన్నాను. ఆయన వినిపించుకోలేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి వినిపించుకోలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ చెప్పేశారు. ఆయన అడిగారు మీరేమో రిప్లై ఇవ్వలేదు అని. ఆహా అన్న తెలియదు. వచ్చేసి ఆయన మరుసటి రోజు నుంచే మొదలుపెట్టి, యూ డోంట్ బిలీవ్, within 25 days he translated my 280-page book of అనంత వినాయకుడు. మేడం గారు చెప్పినట్లుగా అది ఇంగ్లీష్లో రావడం వలన నేను NAAC చైర్పర్సన్గా ఈ దేశంలో ఒక 120 ఇన్స్టిట్యూషన్స్ చూశాను. నేను వెళ్ళిన చోటల్లా ఇంగ్లీష్ పుస్తకం అనంత వినాయకుడు ఇచ్చేవాడిని. గుజరాత్లో ఎవరికి తెలుసు నా తెలుగు, పంజాబ్లో ఎవరికి తెలుసు, బాంబేలో ఎవరికి తెలుసు, గుల్బర్గాలో ఎవరికి తెలుసు. సో దానివల్ల ఏంటంటే ఆయన ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చెయ్యటం వలన ఈ రోజున 8 భాషల్లో వచ్చింది. హిందీలో వచ్చింది, తమిళ్లో వచ్చింది, కన్నడలో వచ్చింది, మలయాళంలో వచ్చింది, పంజాబీలో వచ్చింది, మరాఠీలో వచ్చింది, బహుశా 2-3 నెలల్లో ఒరియాలో రాబోతుంది, బెంగాలీ కూడా రాబోతుంది. దీనికి కారణం వినాయకుడు, మలయవాసులు గారు, వినయభూషణ్ రావు గారు. సో వాళ్ళంతా ఉండబట్టి బాలమోహన్ దాస్ ఏదో అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అంటున్నారు. మేడం గారు చెప్తూ మొన్న పుస్తకం గురించి చెప్పారు. థ్యాంక్ యూ మేడం. నేను చేయటానికి కారణం ఉందని. కారణం ఏమిటంటే నా 25వ ఏటన నేను ఒక పుస్తకం రాశాను, మా గురువు గారి కోసం రాశాను. అది ఆయన పేరుతోనే రావాలనుకున్నాను. దట్ ఈస్ ఎక్సలెంట్ బుక్, ఇండియన్ ఇండస్ట్రియల్ ఎకానమీ. ఎంకామ్కి, ఎంబీఏకి, ఎంఏ సోషల్ వర్క్కి, ఎంఏ ఎకనామిక్స్ వాళ్ళకి టెక్స్ట్ బుక్గా రాశాను నేను. ఆయనంతా చూసి హీ స్పెంట్ అబౌట్ 6 months. అది నేను ఎలా రాశాను చూడటానికి, కరెక్షన్ చేయడానికి 6 months చేశారు. ఐ థాట్ దట్ ఇట్ షుడ్ బి ఇన్ హిజ్ నేమ్ ఓన్లీ, నాట్ మై నేమ్.
బట్ ఆయన ఏం చేశారంటే లేదు లేదు ఇట్ హ్యాస్ టు బి యువర్ నేమ్ ఆల్సో అని హీ యాడెడ్ మై నేమ్. సో దట్ వాజ్ ది బుక్ ఇండియన్ ఇండస్ట్రియల్ ఎకానమీ బై శివయ్య అండ్ దాస్ వెన్ ఐ వాజ్ జస్ట్ 25 years 1972లో పబ్లిష్ అయింది. సో శిష్యుణ్ణి గురువు గారు అభినందించి క్రెడిట్ ఇచ్చింది మా గురువు గారు కేవి శివయ్య గారు. ఆయన లేరు ఇప్పుడు. నెక్స్ట్ ఇయర్ 100 years అవుతుంది ఆయనకి. ఆంధ్ర యూనివర్సిటీ వచ్చిన సంవత్సరంలోనే ఆయన పుట్టారు. ఆ పుస్తకాన్ని మేము తీసుకెళ్ళి ఆనాడు వైస్ ఛాన్సలర్ బుల్లయ్య గారికి మేము అంకితం ఇచ్చాం. సర్వేశ్వరరావు మాస్టర్ ప్రిన్సిపల్గా ఉండేవారు అప్పుడు. సో సర్వేశ్వరరావు మాస్టర్ అధ్యక్షత వహిస్తే ఆ పుస్తకం ఆవిష్కరణ జరిగి అంకితం బుల్లయ్య గారికి అయిపోయింది. సో బుల్లయ్య గారు నన్ను ఎప్పుడు చిన్న మామ అని పిలుస్తారు, శివయ్య గారిని పెద్ద మామ అని పిలుస్తాడు. వాళ్ళ ఆవిడ సంయుక్త బుల్లయ్య గారు మా ఆయన మామగారు వచ్చారంటుంది. సో అది నాకు మనసులో ఉన్నది. ఒక శిష్య సత్కారం చేసిన మా గురువు గారు నాకు గుర్తున్నారు. అయితే గురువుగారికి ఇవ్వచ్చు కదా, గురువుగారికి అంకితం ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి చేయాల్సినవి. ఆ తరువాత పుస్తకాలన్నీ అంకితాలు. అనంత వినాయకుడు పుస్తకం ఆనాటి ముఖ్యమంత్రి రోసయ్య గారికి అంకితం చేశాం. ఇంగ్లీష్లో వచ్చిన అనంత వినాయకుడు బుక్కు ఆనాటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారికి అంకితం చేశాం. మరాఠీలో వచ్చిన పుస్తకము నారాయణ గురు ఇచ్చాం. ఎందుకంటే అది బాంబేలో నారాయణ గురు ట్రస్ట్ వాళ్ళు పబ్లిష్ చేశారు. సో పంజాబీలో వచ్చిన దాన్ని అమృత్సర్లో ఆ దేవాలయానికి ఇచ్చాం. సో ఇలాగ అంకితాలు ఇస్తూ వచ్చాం. సో నా దగ్గర 37 మంది పిహెచ్డి స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లో ఒక్కడే, క్లాస్లో 50 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఎవరైనా మ్యాథమెటిక్స్ వచ్చిన వాళ్ళు బ్రెయిన్ పవర్ ఆఫ్ ది ఎంటైర్ క్లాస్ ఏమిటి అంటే ఒకడు 50. సో ఒకడు ఎక్కువ 50 ఎక్కువ మొత్తం కలిపండి, స్టూడెంట్సే ఎక్కువ. అందరూ కలిపితే బ్రెయిన్ పవర్ ఆఫ్ ది క్లాస్ ఈజ్ మోర్ విత్ ద స్టూడెంట్స్ దాన్ ద టీచర్. సో నేను కూడా నా పిహెచ్డి విద్యార్థుల దగ్గర నేర్చుకున్నాను కాబట్టి వారికి అంకితం ఇవ్వాలనే ఉద్దేశంతో నా 37 మంది పిహెచ్డి స్టూడెంట్స్కి మొన్న ఆ పుస్తకం నేను అంకితం చేశాను. నభూతో నభవిష్యత్ అన్నారు. నభూతో ఓకే, నభవిష్యత్ ఒప్పుకోను నేను. ఏమో చేస్తారేమో, ఇంకా నన్ను చూసి కొంతమంది అవుతారేమో. ఎందుకంటే నాకు తెలుసు కొంతమంది ఉపాధ్యాయులు మా యూనివర్సిటీలోనే వాళ్ళ విద్యార్థులు రాసినవి పబ్లిష్ చేసుకొని వాళ్ళ ఫస్ట్ పేరు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఉన్నారని తెలుసు, నాకు పేరు చెప్పలేండి. మీకు తెలుసు, నాకు తెలుసు, మాస్టర్కి తెలుసు. సో వాళ్ళకి చురక వేయాలని నేను అది కూడా చేశాను. సో దట్ ఈస్ వాట్ ఈజ్ అబౌట్ దట్. వినయ్ భూషణ్ రావు గారి గురించి చెప్పాల్సింది ఏం లేదు. ఆయన అంకితం ఎవరికి ఇచ్చారో తెలుసా ఈ బుక్? చూడండి, ఆయన చదివి నేను చదువుతాను. అంకితం: వాట్సప్ ఏర్పరచుకున్న మా సోమంచి 11 బృందం 2024 ప్రారంభం నుండి సీరియల్ పద్ధతిలో పంపిన కథలకు సానుకూలంగా స్పందించి వాటిని ఆస్వాదించి తమ ప్రశంసలతో నన్ను ప్రోత్సహించిన అన్నదమ్ములకు చెల్లెళ్లకు ప్రేమాభిమానాలతో అంకితం చేశాడు. అంటే వాట్సాప్లో ఓ గ్రూప్ ఉంటే నాకంటే ఆయనే గొప్ప. నేను 37 మందికే చేశాను ఆ వాట్సాప్లో. మరి ఎంతమంది నాకు తెలియదు, అది 11 ఏమో తెలియదు నాకు, ఇంకా ఎక్కువ ఉన్నారో తెలియదు. సో వాళ్ళందరికీ అంకితం చేయటం కూడా చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో వినటం, సూర్యారావు గారు వినటం, మేడం గారు వినటం, ఇంకొక 5 నిమిషాలు తెలుగు కథ. కథలు చెప్పకు,
మస్తారెడ్డి చెప్తాడు అన్నమాట, కథలు చెప్పకవయ్యా, కథలు చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు, కథలు చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. కథ ఈజ్ ప్రకృతి, కథలు ఈజ్ వికృతి. సో ప్రకృతి పడతామా వికృతి పడతామా? ఏమో నేను వికృతి పడతానేమో. సోమంచి వినయభూషణరావు గారు, మా మూర్తి గారు, సూర్యనారాయణ గారు, సూరి గారు, మా శంకర్లు కూడా రాస్తాడు, మస్తాన్ రెడ్డి గారు, సుజాత గారు, వీళ్ళంతా కథలు రాస్తారు. కథ లేక ఒక సాహితీ ప్రక్రియ, కథానిక కూడా అంటారు. కొంత సత్యాంశతో కూడిన కల్పిత గద్య గ్రంథం. చిన్నపిల్లల్ని నిద్రపుచ్చటానికి అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు కల్పిత కథలు చెప్పడం మనందరికీ తెలిసిందే కదా. ఖద్ అనే ధాతువు నుండి కథ అనే పదం పుట్టింది. దీన్ని సంభాషించుట, చెప్పుట అనే అర్థాలున్నాయి. కథ చెప్పేవాడిని కథకుడు అని అంటారు. చెప్పే విధానాన్ని కథనం అని అంటాం. కథలో ప్రధాన పురుషుడు కథానాయకుడు, స్త్రీ కథానాయకురాలు. అగ్నిపురాణంలో ఒక శ్లోకం ఉందట. ఆ శ్లోకం అక్షరాలు దీర్ఘంగా కాక లక్షణాలు, కథ లక్షణాలు దీర్ఘంగా కాకుండా పొందికగా ఉండటం, ఉదాత్తత కలిగి ఉండడం, సంభ్రమాస్ కలిగించటం, కరుణ మొదలగు రసాత్మక రసాలను ప్రోత్సహించటం, ఆనందాన్ని కలిగించడం. కథలో ఎత్తుగడ ఉంటుంది, నడక తీరు ఉంటుంది, పరిమిత పాత్రలు ఉంటాయి, పాత్రలకు తగు పోషణ ఉంటుంది, వస్తు విన్యాస వైశిష్టం ఉంటుంది, ఒక జీవిత సత్యాన్ని ప్రతిపాదించడం ఉంటుంది, వినోదం ఉంటుంది, విజ్ఞానం ఉంటుంది, వికాసం కలిగించడం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా దాంట్లో కథల్లో ఉంటాయి. మాస్టర్ సూర్యారావు గారు చెప్పినట్టుగా సంక్షిప్తత, ఒకే అంశం లక్ష్యంగా ఉండటం, ఏకాగ్రత, స్వయం సమగ్రత, సంవాద చాతుర్యం, పాఠకునిపై ప్రభావం చూపటం కథా లక్షణాలు. ఒక కథను చదివిన తర్వాత మనసు చలించాలి, మళ్ళీ చదివింపజేయాలి. కథ బాగుంది అని 10 మందికి చెప్పించగలగాలని వాకాటి పాండురంగారావు గారు అన్నారట. 5 నిమిషాల్లో ముగిస్తానని చెప్పాను, 6 నిమిషాలైంది. మీరు చాలా మంచివాళ్ళు, ఇంకా ఆపమని చెప్పలేదు. నమస్కారం. కామర్స్ మాస్టర్ కామర్సే, అన్నీ లెక్కలే ఆయనకి. లెక్కలు లేకుండా ఏం ఉండదు. చాలా విషయాలు, అనుభవాల్లోంచి వచ్చిన విషయాలు చాలా చెప్పారు. చాలా సంతోషం. ఎక్కడైనా ఉండేదే, అన్ని చోట్ల ఉండేదే. ఈ విద్యా సంస్థల్లో ఉండేసరికి మనం దాన్ని తట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది. మిగతా తోటలు ఉందనుకోండి, ఒకళ్ళొకళ్ళు ఆ విధంగా అధిగమించి ఏదో వీళ్ళది వాళ్ళు వాళ్ళది వీళ్ళు సొంతం చేసుకుంటూ. కానీ విద్యారంగంలో కూడా అట్లాంటివి చేసినప్పుడు ఏమో ఏం జరుగుతుంది, విద్యకి దోషం, సరస్వతికి దోషం చేస్తున్నట్టే కదా అనిపిస్తుంది. అయినా అవన్నీ సామాన్యం అయిపోయాయి. ఇంకా ఈ రోజుల్లో ఇంకా ఇంకా విశేషంగా చాలా వింతలు విశేషాలు వింటున్నాం. సరే, దాన్ని పక్కన పెట్టేద్దాం. ఏదైనా మాస్టర్ గారు చేసిన సభ మాత్రం చాలా విశేషమైన సభ అని చెప్పకుండా ఉండడం, మరోసారి చెప్పకుండా ఉండలేకపోతున్నాను. చేత వారిని మరోసారి సభాముఖంగా అభినందిస్తూ, వారు చెప్పిన కథానిక లక్షణాలు ఇంతవరకు మనం చెప్పుకోలేదు. కథలు అన్నాం కానీ ఇంతకీ అసలు సోమంచి వారు కేవలం కథకులే కాదు, కవితా పురుషులు కూడా. కవిత్వం కూడా రాస్తారు ఆయన. చిత్ర కవితాసరం అనే పేరుతోటి కవిత్వాన్ని రాసినటువంటి పుస్తకం ఒకటి రసజ్ఞ వేదిక మీద వారు ఆవిష్కరించిన సందర్భం కూడా ఉంది. బోర్డులో ఎక్కడ కవిత్వానికి సంబంధించిన విషయాలు జరిగినా
తప్పకుండా వారు కవితాగోష్ఠిలో పాల్గొని మంచి కవిత వినిపిస్తూ ఉంటారు. అంచేత వారు కవిత్వాన్ని కూడా ప్రేమించినటువంటి వ్యక్తి, అది కూడా మనం చెప్పుకోవాల్సింది. ఇంకా తర్వాత చెప్పని విషయం ఒకటి చెప్తానని ఆయన ఒకటి చెప్పారు. ఆయన ఒకటి చెప్పినందుకు నేను కూడా ఒకటి చెప్పడానికి గుర్తొచ్చింది. ఏంటంటే తల్లి మనసు అనే పుస్తకాన్ని ఆయన అంకితం చేశారు. ఎవరికి చేశారంటే అందరికీ తల్లి అయిన లలితాదేవికి, ఆ తర్వాత నా పిల్లల్ని ప్రేమించే మనసు కలిగినటువంటి నా శ్రీమతి మహాలక్ష్మికి ఈ పుస్తకం నేను అంకితం ఇస్తున్నాను. చాలా మంచి పని చేశాను. మొట్టమొదటి లలితాదేవికి, అందరికీ తల్లి కాబట్టి, తర్వాత ఆవిడికి. అంచేత అంకితం ఇవ్వడంలో కూడా ఒక విశేషం ఉందన్నమాట. కథానిక, కథ, నేను ఇందాక మొదట్లోనే చెప్పాను, విశాఖ సాహితీ కథ కోసం పుట్టినప్పుడు తర్వాత మిగతా శాఖల్ని కూడా తనతో చేర్చుకుంది. కానీ అంచేత కథానిక అనగానే, కథ అనగానే అసలు విశాఖ సాహితీ ఆవిర్భవించినప్పటి నుంచి కథని అలా నిత్యనూతనంగా నిలబెడుతున్నటువంటి సుభాషం రాజేశ్వరరావు గారిని మాట్లాడమని కోరుతున్నాను. సభాసదులందరికీ నమస్కారం. నువ్వు ఒక చిన్న కథ చదవటం ముగించి అందులోంచి బయటకు వస్తే నీకు నీ చుట్టూ గల సమాజం ఎడల లేదా ప్రపంచం ఎడల మరింత అవగాహన పెరగాలి. అప్పుడు ఆ కథా రచనకు పరమార్థం సిద్ధించినట్లే అంటాడు ఒక సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత. ఈ పుస్తకంలోని కథలు చదివిన తర్వాత ఆ వాక్యాలు గుర్తుకు వచ్చి చాలా సంతృప్తి చెందాను. ఇందులో కొన్ని పెద్ద కథలు, మరికొన్ని చిన్న కథలు ఉన్నాయి సోమంచి వారి పుస్తకంలో. కథ నిడివి ఎలా ఉన్నా కథలన్నీ గాఢతను అందిపుచ్చుకున్నాయి. అంతోకాదు ఎంతో వైవిధ్యతను కూడా చోటు చేసుకున్నాయి ఇందులో. ఈ పుస్తకంలో నన్ను బాగా ఆకట్టుకున్న కథ కిట్టు. శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి కథానిక కానుక సరసన నిలబెట్టగల కథ ఇది. కథల శైలి విషయానికి వస్తే నాకు విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలు గుర్తుకు వచ్చి చాలా ఆనందం కూడా కలిగింది. మిత్రుడు సూర్యారావు గారు పుస్తక సమీక్ష చక్కగా చేశారు కనుక ఇంతకంటే ఎక్కువగా ఈ కథల జోలికి నేను వెళ్లకుండా కథా నిర్మాణం గురించి నాకు తెలిసిన 4 ముక్కలు చెప్తాను. ఆ రోజుల్లో కాళీపట్నం రామారమేష్ గారు మా యువ రచయితలకు ఎన్నో చక్కని సలహాలు ఇచ్చేవారు. శైలి కోసం సాహిత్యాన్ని, వస్తువు కోసం జీవితాన్ని చదవమనేవారు ఆయన. సమాజంలోని అసమానతలు, వైవిధ్యాలు, మానవ సంబంధాలు, ఈ నేపథ్యం గురించి కథలు రాయమని నిరంతరం మాకు సలహా ఇస్తూ ఉండేవారు ఆయన. అలాగే శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు మంచికి హాని కలిగించేవి, చెడుకు సహకరించేవి కథలుగా రాయకండి అని నిత్యము మాకు చెప్పేవారు. ఇక కథ నిర్మాణం విషయంలోకి వస్తే ప్రతి కథలోనూ 4 ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. ఒకటి కథా వస్తువు. దీనే మనం సెంట్రల్ ఐడియా అని కూడా అంటూ ఉంటాం. అంటే ఇతివృత్తం అన్నమాట. ఇతివృత్తం ఆకాశం నుంచి ఊడిపడదు. దానికి మన చుట్టూ ఉన్న జీవితమే ముడిసరుకు. అంటే మన జీవితంలో మనకు తారసపడే విచిత్ర వ్యక్తులు, అరుదైన సంఘటనలు, సమాజంలో ఉండే రుగ్మతలు, అమానవీయ కోణాలు, అణిచివేతలు, ఇవన్నీ కూడా చూసి కలిగే స్పందన ఆనందం కావచ్చు, దుఃఖం కావచ్చు, జుగుప్స కావచ్చు, లేదా ఒక తిరుగుబడి ధోరణి కూడా కావచ్చు. వాటిని కాగితం మీద పెడితే అది ఒక మంచి కథారూపం సంతరించుకుంటుంది. అలాగే మన బాల్యంలోని జ్ఞాపకాలు, మనకు సంతోషం కలిగించిన తమాషా సంఘటనలు, ఇవన్నీ కూడా చక్కటి కథలుగా మలుచుకునే అవకాశం మనకు ఉంటుంది. 2 క్యారెక్టర్స్ అంటే పాత్రలు. చిన్న కథలో ఎన్ని తక్కువ పాత్రలు ఉంటే కథ అంత రక్తి కడుతుంది. ఎందుకంటే చిన్న కథకు సంక్షిప్తత ప్రాణం. మనం రాసే 6 పేజీలు లేదా 8 పేజీల కథల్లో 10-15 పాత్రలను చూపించి చెప్పడం వలన చదివే వారికి విసుగుతో పాటు కొంత కన్ఫ్యూషన్ కూడా కలుగుతుంది. కథ ఆరంభిస్తే వదలకుండా చదివించగలిగే నేర్పు చూపించిన నాడే ఆ కథ ముందుకు నడుస్తుంది. అందువలన 3-4 పాత్రలతో 1-2 బలమైన సంఘటనలతో కథ నడిపిస్తే ఆ చదువులను ఆకట్టుకుంటుంది. ఏదైనా ఒక పాత్రను మనం కథలో ప్రవేశపెట్టామంటే అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో జరుగుతున్న కథకు సపోర్టు చేయగలిగి ఉండాలి. వాడి జేబులో పిస్తోలు ఉంది అంటే దాన్ని ఎక్కడెక్కడో ఉపయోగించాలంటాడు చెహోవ్. అలాగే అలా కాకుండా అనవసరపు పాత్రలను కథలో ప్రవేశపెడితే అది రామాయణంలో పిడకల వేట మాదిరి తయారయ్యే అవకాశం ఉంది. ఇక 3 కథా నిర్మాణం.
అంటే కన్స్ట్రక్షన్. ఈ కథా నిర్మాణం విషయంలో ఎత్తుగడ, కథ నడిపించే తీరు ఇవన్నీ చేరుతాయి. దీన్నే మనం శైలి కూడా అనుకోవచ్చు. కథ ఎత్తుగడ మనం కథలోకి చెయ్యి పట్టుకు తీసుకుపోవాలి. అంతేగాని అనవసరపు వర్ణనలతో, కథకు సంబంధం లేని సంభాషణలతో మొదటి పేరాలోనే విసుగు కలిగిస్తే ఆ కథ వదిలేసి పేజీలు తిప్పుకొని ముందుకు వెళ్ళిపోతాడు పాఠకుడు. మనం చెప్పే విషయం ఏదైనా సరే చేరాలంటే పాఠకులకి ఉత్కంఠతో చదివేలా రాయడం చాలా అవసరం. కథ ఎత్తుగడ విషయంతో చిన్న ఉపమానాలు చెప్తాను మీకు. నువ్వు సెంటిమెంటల్ ఫూల్వి, 2 కాఫీలు పట్టరా అన్నాడు రవి. మొదటి వాక్యం తన ఎదురుగా కూర్చున్న మిత్రుడు కృష్ణను ఉద్దేశించి, రెండో వాక్యం ఆర్డర్ తీసుకోవడానికి నిలబడ్డ సర్వర్ను ఉద్దేశించి అంటూ ఒక కథ ప్రారంభిస్తారు బౌడిపాటి రామగోపాలం గారు. అంటే వాళ్ళు ఒక హోటల్లో ఉన్నట్టు, ఇద్దరు మిత్రులు కూర్చున్నట్టు, వీడు వాడికి ఏదో సలహా ఇస్తున్నట్టు అంతా ఆయన ఒక్క వాక్యంలో కథలో చెప్పి తర్వాత ఏమైందో అనేటటువంటి ఉత్సుకత మనలో కలుగజేస్తారు. అలాగే మోహిని లాంటిది దిగి వచ్చి అమృతం పంచిపెడుతూ ఉంటే నేను రాక్షసుల సరసనే కూర్చుంటాను. ఎందుకంటే రుచి పచి లేని ఆ అమృతపు చొక్కలు దేవతల చేతుల్లో పోసి తన ప్రేమపూర్వకమైన కటాక్షణ వీక్షణాలను రాక్షసులకు అందజేసింది. అవి అందుకున్నాక చచ్చిపోతే ఈ మాటలు అన్నది మా మేనమామ మురళీధర్రావు అంటూ అవసరాలు రామకృష్ణారావు గారు ఏకపత్ని వ్రతుడి కథ అని పేరు పెట్టి ఒక కథను ప్రారంభిస్తారు. దానిలో మనకి ఆ మురళీధర్రావు క్యారెక్టర్ అంతా కూడా మొట్టమొదటి వాక్యంలోనే మనకి తీసుకుపోయి కథలో తీసుకుపోతుంది. అలాగే రంగమ్మ రంగు చీరలు కట్టడం గంగులకు బాల్యం నుంచి తెలియదు అని ఒక కథను ఆరంభిస్తారు శ్రీ గోపీచంద్. అంటే తన తండ్రి చిన్నతనంలో పోయాడని, అప్పటి నుంచి వాళ్ళ అమ్మ రంగు చీరలు కట్టడం లేదనే విషయం కథ ఎత్తుగడలో ఒక్క వాక్యంలో చెబుతాడు ఆయన. చంద్రుడిని కొనుక్కోక్కర్లేదు, చుక్కలను కూడా కొనుక్కోక్కర్లేదు, అందుకే విశాలాక్షి వాటిని చూపిస్తూ చంటిపిల్లకి అన్నం పెడుతుంది. ఇది రావిశాస్త్రి గారి మొట్టమొదటి వాక్యం ఒక కథకి. ఆ ఒక్క వాక్యం ఎత్తుగడలోనూ విశాలాక్షి పేదరికం, కనీసం ఆటబొమ్మలైనా కొనుక్కోలేని పేదరికం మనకు గోచరించేలా కథ ప్రారంభిస్తారు. ఇలా రాయటం వలన సరాసరి కథలోనికి పాఠకుడిని తీసుకెళ్ళిపోవడమే కాకుండా సంక్షిప్తంగా చిన్న వాక్యంలోనే బోలెంత కథను రచయిత చెప్పగలుగుతాడు. ఇక కథ నడక విషయానికి వస్తే కేవలం రచయిత చెప్పడంతో కథ నడిపించడం కాకుండా బలమైన సంఘటనల వరుసగా పేర్చుకుంటూ పోతే కథ మరింత బలంగా పాఠకుడి మనసులోకి వెళ్తుంది, 10 కాలాల పాటు గుర్తుండిపోతుంది. 4 కంక్లూజన్, ముగింపు. ఏదైనా ఒక సమస్యను తీసుకొని మనం కథను రాస్తే దానికి మనకు తోచిన ముగింపు మనం చెప్పవచ్చు, లేదా పాఠకులకు కూడా వదిలేయచ్చు. అయితే ఆ ముగింపు ఒక ప్రగతి సూచకంగా మనిషిని పాజిటివ్ దృక్పథం వైపు మళ్లించేదిగా ఉండడం చాలా అవసరం. ఇప్పుడు ఈ సందర్భంలో నేను చాలాసార్లు చెప్పాను. ఆ ఎగ్జాంపుల్ మళ్ళీ మళ్ళీ చెప్తాను. నాకు చాలా నచ్చిన కథ అది. కూల్ డబ్బులు అని చెప్పి ఒక కథ రాశాడు ఆయన, పట్నాల ఈశ్వరరావు గారు. చిన్న కథ. 2 రైతు కూలీలు, భార్యాభర్త, ఇద్దరు రామతీర్థాల దగ్గర నిల్చొని ఉంటారు బస్సు కోసం విజయనగరం వెళ్ళడానికి. బస్సు వస్తుంది, ఇద్దరు బస్సు ఎక్కుతారు. కొంతసేపు పోయిన తర్వాత కండక్టర్ వస్తాడు. వచ్చి టికెట్ టికెట్ అంటే ఉంటూ వాడు వచ్చి టికెట్ ఇవే అంటాడు అనమాట. ఆ రైతు కూలి కూర్చొని డబ్బులు తీస్తూను, బాబు టికెట్ ఎంత అంటాడు. అంటే 2 రూపాయలు తీ అంటాడు కండక్టర్. మరి మా ఆడదానికి ఎంత అని అడుగుతాడు. గొల్లుమని అందరూ నవ్వుతారు. దానికి 2 రూపాయలే, నీకో టికెట్ దానికో టికెట్ ఉండు, డబ్బులు తీ అంటే 4 రూపాయలు తీసి ఇచ్చేస్తూ వాడు బస్సులో వాళ్ళని చూసి అంటాడు, బాబు నవ్వకండి, ఏమనుకోకండి, మీ ఇద్దరం కూడా ఉడుపులకు వెళ్తున్నాము, నాకు 2 రూపాయలు జీతం ఇస్తున్నారు, దానికి 1 రూపాయి జీతం ఇస్తున్నారు, మరి అందుకని ఇక్కడ కూడా ఏమైనా తగ్గుతుందేమో అని అడుగుతాడు. ఇది జెండర్ ఇన్ఈక్వాలిటీ మీద కరెక్ట్గా 18-19 లైన్లో రాసినటువంటి చిన్న కథ. కానీ 10 కాలాల పాటు గుర్తుండిపోయే కథ ఇది. అంతేకాదు చాలా బలంగా గుండెల మీద గుర్తున్నట్టు చెప్తాడు. అలాగే హసన్ సాదత్ మంటో, మీరు చాలామంది పేరు విని ఉంటారు, ఉర్దూ రచయిత. గొప్ప కథలు రాశాడు ఆయన. పార్టీషన్ బ్యాక్గ్రౌండ్లో ఇండియా పాకిస్తాన్ విడిపోతున్నప్పుడు ఆయన పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు. ఆయన ఒక కథ ఖోలో అని చెప్పి ఉర్దూలో రాశాడు. ఆ తెలుగులో తెరు అనే పేరుతో చాలామంది ట్రాన్స్లేట్ చేశారు ఆ కథని. ఆ కథ ఏం లేదు, ఈ విభజన టైంలో అనేక మంది ముస్లింలు అయితేనేటి, హిందూస్ అయితేనేటి నానా కష్టాలు అటు ఇటు కూడా పడ్డారు. ఆడవాళ్ళని నానా రకాలుగా మానభంగం చేశారు, చాలా చాలా కష్టాలు పెట్టారు.
అలా చిక్కుకుపోయినటువంటి ఒక అమ్మాయి చాలామంది చేతిలో మానభంగం పొంది చాలా నికృష్టమైనటువంటి స్థితిలో పడిపోయి ఉంటే వాళ్ళ అన్నగారు ఆవిడ 2 చేతులతో మోసుకొచ్చి, నాకు గుర్తున్నంతవరకు చెప్తున్నాను ఆ కథని, ఆవిడ చిన్న పల్లెటూరులో ఉన్నటువంటి ఒక డాక్టర్ దగ్గర తీసుకొస్తే అక్కడ ఆపరేషన్ థియేటర్ అది ఉండదు, ఆవిడకి ఎవడో కొంత ఫస్ట్ ఎయిడ్ చేయడం కోసమని, కట్లు కట్టడం కోసం అని చెప్పి ఆ డాక్టర్ ఓ గదిలో ఆవిడని బల్ల మీద పడుకోబెడితే ఆవిడకి వస్తాడు. చీకటిగా ఉందని చెప్పి కోలో అంటాడు ఆ కిటికీని చూపెట్టి, ఆ అన్నదమ్ముడిని కోలో అని చెప్పి చెప్తాడు కిటికీ తెరవమని. అచేతనంగా సగం కాన్షియస్తో ఉన్న ఈ పిల్ల తన తాలూకు పరికిణీ తాలూకు బొందు విప్పేస్తుంది. అంతే కదా. అంటే ఆ అమ్మాయి ఎంత నానా హింసలు పెట్టి ఆమెని అంతవరకు చేశారో మనకి ఏం లేకుండా ఒక్క వాక్యంతో చెప్తాడు, ఆ కోలో ఉన్నటువంటి వాక్యంతో. ఇలాగా మనకి బోల్డ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను పైన పేర్కొన్నటువంటి 4 విషయాలతోటి ఆ 4 రూపాల గురించి మంచి కథలో మనకి చాలా వాటిలో కనిపిస్తాయి. కథలు సమాజంలో మానవీయ విలువలను పెంచగలిగి ఉండాలి, పాఠకులకు సంస్కారం, సభ్యత అలవాటు చేయగలిగి ఉండాలి, ప్రతి కథకు ఎంతో అంతో సామాజిక ప్రయోజనం ఉండాలి. ఈ కథా సంపుటిలోని కథలు కూడా ఆ మానవీయ విలువలు పెంచుతూ సంస్కారాన్ని, సభ్యతను అలవాటు చేయడానికి దోహదం చేసేవే. విసిగించే వర్ణనలు, అసంబద్ధ సంభాషణలు లేకుండా సూటిగా చెప్పారు సోమంచి వారు. అలాంటి మంచి లక్షణాలను పుణికిపుచ్చుకున్న చాలా కథలు ఈ సంపుట్లో ఉన్నాయి. రచయిత సోమంతి వారికి గత 15 సంవత్సరాల్లోనూ ప్రచురణకు వచ్చిన 11వ పుస్తకం ఇది. ఒక అనువాద రచయితగా, ఒక కథా రచయితగా సోమంచి వారు సుప్రసిద్ధులని మనకు తెలుసును. కథావాహిని పేరుతో చక్కల కథల సంపుటిని పాఠకులకు అందిస్తున్న వారికి నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మా మాస్టర్ గారు జోగారావు గారిని ఒకసారి తలుచుకోవాల్సి వచ్చింది. చిన్న కథ రాయడం పెద్ద కళ అనేవారు ఆయన. అలాగే ఉపన్యాసం కూడా సంక్షిప్తంగా చేయడం పెద్ద కళ అని రాజేశ్వరరావు గారిని చూస్తే మనం నేర్చుకోవచ్చు. ఒక్క అక్షరం కూడా అందులోంచి తీసేయడానికి ఉండదు. అంత సంక్షిప్త సుందరంగా, అంత విషయ నిర్భరంగా చక్కటి ఉపన్యాసాన్ని ఇచ్చారు. కథకులు ఇందులో చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చాలా మార్గదర్శకమైనటువంటి ఉపన్యాసం, మంచి ఉపన్యాసం ఇచ్చినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఏదైనా సీటు భర్తీ చేయాల్సి వచ్చినప్పుడు భర్తీ చేసిన వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుందో, వాళ్ళ అవస్థ ఎలా ఉంటుందో, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఆచార్య విఠలమూర్తి గారు మాట్లాడారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. వినటంలో చాలా బాగుంటుంది కానీ చెప్పటం వచ్చేటప్పటికే కొంచెం కష్టంగా ఉంటుంది. వినయ్ భూషణ్ రావు గారు బావగారు బావగారు అంటూ ఓ మంచి చొక్కా కూడా ఇచ్చి మరి నన్ను దీనికి తీసుకొచ్చి అందులో స్టేజ్ మీదకి ఎక్కించారు. వారి కథల గురించి చూసినప్పుడు ఇక్కడ ఇద్దరు ఉన్నారు, అటుపక్క ఇటుపక్క. ఆయన మాకు గురువు గారు, కథా భీష్మ పితామహ లాంటి వారు. ఆయన నన్ను గురువు గారు అంటారు ఎప్పుడు ఏదైనా ఎన్విరాన్మెంటల్ సైన్సెస్లో ఏదైనా తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు. కానీ అసలు గురువు గారు ఆయన కథలకి. నాకు కథల గురించి చెప్పి నా చేత 2-3 కథలు రాయించిన వారు వారు. అంతే ఇది ఉన్నటువంటి వారు ఈయన. ఈయన ముందరే చెప్పాడు సో మంచి. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఎంత చక్కగా పేరు పెట్టారో కానీ ఆ వినయానికి ఒక భూషణం. వినయ్ భూషణ్ రావు గారు చాలా మంచి కథకుల కింద నాకు కనిపిస్తూ ఉంటారు. ఎందువల్లంటే నేను కొన్ని ఇంగ్లీషు సాహిత్యం కూడా చదివాను. ఆయన ఇంగ్లీష్ లెక్చరర్. 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఆయన మొట్టమొదటి కథలోకి వస్తాను. జొనాథన్ స్విఫ్ట్, థామస్ గ్రే ఇలాంటి వాళ్ళని గురించి చూసినట్టయితే వాళ్ళ పోయట్రీ గనక చాలా పెక్యులర్గా ఉంటుంది. థామస్ గ్రే an elegy written in a country churchyard. Full many a gem of purest say, serene in the dark unfathomed caves of ocean bare,
full many a flower is born to blush unseen, and waste is the sweetness in the desert air. ఇది ఒక ఇమాజినేషన్ లాంటిది. అలాగే జనార్దన్ స్విఫ్ట్ కూడా ఒక కవిత్వంలో చెప్తూ ఎలా చెప్పాలి, ఒక గోస్ట్ లాగా కనిపించింది అనేటువంటి దానికి ముందర శాన్స్ టీత్ శాన్స్ మీట్ అని చెప్పిన తర్వాత మార్చేశాడు. ఏ సైట్ టు డ్రీమ్ ఆఫ్, నాట్ టు టెల్ అని మార్చాడు. అది చూసి కీట్స్ నిజంగానే ఈ ఇమాజినేషను నేను రాస్తున్నటువంటి న్యాచురల్ పోయిటరీకి చాలా భిన్నంగా ఉంది అని. మీ మొట్టమొదటి కథలో జనార్దన్ స్విఫ్ట్ మించిపోయాడు మీ ఇమాజినేషన్లో. ఆ కథ ఎట్లా వస్తుంది? రామకథ. ఆయన ఇమాజినేషన్ ఏమిటి అంటే, ఇప్పుడే బాలరాముడు అక్కడ అయోధ్యలో వచ్చాడు. వచ్చినటువంటి బాలరాముడిని ఆ పూజారి, ఆ రెండవ మరి మనిషి మీరేనేమో అని నా ఉద్దేశం. సరే, అతను ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత బాలరాముడు కనిపించలేదు. ఆయన అన్నారే, ఒక కథలో ఎలా స్టార్ట్ చేస్తారో అది చాలా ఇంపార్టెంట్. బాలరాముడు కనిపించకపోలేదు అనే దాని మీద మొదలవుతుంది కదా. ఇంకా దాని మీద చాలా విశ్లేషణ అవుతుంది, అందరికీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళందరినీ సరయూ నదీ తీరానికి తీసుకెళ్ళిపోతారు. అక్కడ ఒక కాంతి పుంజం వస్తుంది. ఈయనకి మరి సైన్స్ ఎట్లా తెలిసిందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మనం గనక చూసినట్టయితే నక్షత్ర సముదాయాలన్నీ కూడా, అంటే మొట్టమొదటి నక్షత్రం సూర్యుడు, మనం సౌర్య కుటుంబానికి చెందినవాడు. అది తర్వాత అనేక నక్షత్రాల సముదాయం ఉంటుంది. ఆ సముదాయాలు ఎలిప్టిక్గా ఉంటాయి. అందులో ఒక భాగం కనుక తీసుకున్నట్టయితే డైరెక్ట్గా కాంతి పుంజంలాగా వస్తుందన్నమాట. ఈయన ఆ కాంతి పుంజం తీసుకుని అందులో తన ఇమాజినేషన్ బట్టి ఒక రాముడినే కాక వాల్మీకిని, మిగతా వాళ్ళని అందులో ఒక చోట ఎవరెవరు ఉన్నారో కూడా వర్ణించేశాడు. ఎవరు వస్తారు చెప్పడానికి అనేటువంటి దాంట్లో వాళ్ళు ఇంత తర్జన భర్జన పడిపోతూ ఉంటే, రాముడు లేడేమో అని అనుకుంటూ ఉంటే, అప్పుడు అక్కడ రామాయణంలో ఎవరైతే ఆంజనేయుడు అలా దూతగా వచ్చాడో ఇక్కడ కూడా ఆయనే వస్తాడు. వచ్చి వీళ్ళకందరికీ చెప్పి, తర్వాత వాళ్ళందరూ ఉన్నారని చెప్పి, ఇది మన భాగ్యం అని చెప్పి, ఈ కాంతిపుణ్యం కొంచెం సేపు మాత్రమే కనిపిస్తుంది, అది తర్వాత అవుతుంది అని చెప్పి, దానికి చివరిలో తను ఎందుకు ఇట్లా రాశాడు అనేటువంటిది ఇవ్వటం మాత్రం చాలా బాగుంది. అది సమకాలీనంగా ఇప్పుడు జై శ్రీరామ్, జై బాలరామ్ అని మన దేశవాసులందరూ కూడా అనేక సంవత్సరాల తర్వాత అక్కడ ఒక రామాలయం కట్టుకోగలగటం, అక్కడ బాలరాముని ప్రతిష్ఠించటం అందరి హృదయాల్లో ఒక ఆనందాన్ని నింపిందని, ఆ దాన్ని తీసుకుని కథా వస్తువుగా మొట్టమొదటి కథగా ఈయన రాయటం నాకు చాలా నచ్చింది. నేను విశ్లేషణ చేయగలిగిన వాడిని కాదు, కానీ ఇది చదివిన తర్వాత ఆయన చెప్పినట్టుగానే నాకు మనస్సులో బ్రహ్మాండంగా ఆనందంగా నిండిపోయింది. అందుకని ఈ కథ చాలా బాగుందని అనిపించింది నాకు. అటువంటి ఒక వరల్డ్ లిటరేచర్లో వెళ్ళగలిగినటువంటి, అనేక మందితోటి కంపేర్ చేయగలిగినటువంటి కవితా శైలి ఇందులో నాకు కనిపించింది. మిగతా వాటిని గురించి వీళ్ళందరూ ఇంత మాట్లాడిన తర్వాత నేను మాట్లాడటం కొంచెం సాహసం అవుతుంది. ఒక్కటి మాత్రం చెప్తాను. ఇప్పుడు కథా వస్తువుని చాలా సంగ్రహంగా చెప్పడంలో కూడా చాలా బాగా చెప్పారు. ఎవరో అన్నారు కూడాను, ఈయనేమో గుంటూరులో పుట్టారు, బొబ్బిల్లో పనిచేశారు, కానీ కథా వస్తువులన్నీ కోనసీమవే అని. ఈయన తీసుకెళ్ళిపోయి రంపచోడవరంలో నేరేడుమిట్ట అనేటువంటి చోట ఉన్నాయి అవన్నీను. అక్కడ ఒక గోపయ్య అనేటువంటి వాడిని తీసుకుని
ఆయన వేణువు ఎట్లా తయారు చేశాడో చూసి, అందులో గొప్పతనం ఏంటంటే ఆ వేణువు ఎగ్జాక్ట్గా అక్కడ ఉన్నటువంటి కృష్ణుడు దగ్గర ఉన్న వేణువుతోటి సరిపోయినట్టుగా, తర్వాత ఆయన వేణువులన్నీ తయారు చేసి ఆయనకు చూపించటం, ఆయన అప్రూవల్ పొందినట్టుగా చెప్పటం, ఇది చాలా బాగుంది ఆ కథలో నిజానికి. అందుకనే ఆ కిట్టు మిగతా కథలు అని అనిపించటం, ఇటువంటి బొమ్మ కూడా వేయటం చాలా బాగుంది దీనికి. ఆ విధంగా బావగారు నన్ను బావగారు అని పిలుస్తారు, నేను కూడా ఆయన బావగారు అంటున్నాను. చాలా బాగా రాశారు. ఇంకా మిగతా వాటిట్లో కూడా ఆయన యొక్క గొప్పతనం ఏమిటంటే ఇంగ్లీష్లోకి తర్జుమా చేయటం, అనంతనాయకుడిని తర్జుమా చేయటం వల్లే ఆ లక్కీనెస్ వల్ల ఏమిటో అది అనేక భాషల్లోకి వెళ్ళటం, అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నాకు చిన్న కోరిక కూడా ఉందండి. నేనేదో అన్నారు చూశారు చెట్ల గురించి రాశానని, వాటి కూడా కొంచెం ఇంగ్లీష్లోకి పెడితే ఏదన్నా అందరికీ తెలుస్తుంది అని. ఎందుకంటే ఈ సందర్భంలో ఒక్కటి మాత్రం చెప్పి నేను ముగిస్తాను. నేను మొట్టమొదట చెట్టు గురించి రాసింది జమ్మి చెట్టు గురించి. ఏదో నేను ఎయిర్ పొల్యూషన్ సైంటిస్ట్ని కనుక చెట్లతో పొల్యూషన్ని ఎలా తగ్గించవచ్చు దాని గురించి చెప్తూ జమ్మి చెట్టు గురించి చెప్పాను. ఆ జమ్మి చెట్టు చాలా యారిడ్ రీజియన్స్లో కూడా బతుకుతుంది. అందుకని అది ఎడారి విస్తరించకుండా ఉండటానికి వాడేటువంటి చెట్టు అని 400 ఏళ్ళు ఉన్నటువంటి జమ్మి చెట్టు ఉంది. అందుకని దాని గురించి చెప్పాను నేను. అది చెప్తూ ఉంటేనే నాకు అనిపించింది అనమాట, ఇందులో ఒక్క వాతావరణ కాలుష్యమే కాదు, అందులో అనేక కథలు ఉన్నాయి. చాలామందికి తెలియంది అమృతాబాయి అని ఒక ఆవిడ ఆ జమ్మి చెట్టుకి కావలించుకుని ఈ జమ్మి చెట్టుని కొట్టడానికి వీల్లేదు అని మొట్టమొదటిసారి బహుగుణ చెప్పిన దానికంటే ముందర ఆవిడ అలా అంటాం. ఆ జోధ్పూర్ మహారాజా దీనికి అక్కడ ఉన్నటువంటి సైనికులు వినకుండా దాన్ని కొంతమందిని కొట్టేయడం, ఆ చెట్లు ఆయన తర్వాత తెలుసుకుని బాధపడటం, ఇదంతా ఆ కథా వస్తువులో ఉందన్నమాట. ఇది తెలుసుకున్న తర్వాత బిష్ణోయ్ వంశస్థులని ఉంటారు అక్కడ రాజస్థాన్లో. వాళ్ళకి ఈ చెట్లు అంటే చాలా ప్రీతి. ఇది హిందీలోకి లీలావతి గారని ఆవిడ ట్రాన్స్లేట్ చేశారు. అది చేసిన తర్వాత అక్కడి నుంచి చాలా లెటర్స్ వచ్చాయి నాకు. తెలుగులో ఉన్నప్పుడు ఇంత ఇదిగా రాలేదు, కానీ ఎప్పుడైతే ఇది హిందీలోకి వెళ్ళిందో రాజస్థాన్ నుంచే చాలామంది ఈ పుస్తకం మాకు కావాలి, ఈ పుస్తకం మాకు కావాలి అని అడిగారు అన్నమాట. అందుకని కొన్ని ట్రాన్స్లేషన్స్ చేసినప్పుడు వాటి యొక్క విలువ పెరుగుతుంది. అలాగే మిగతా వాటికి కూడా విలువ పెరగాలని అనుకుంటున్నాను. దాంట్లో మా బావగారి పాత్ర చాలా ఉంది. ఆయనకి తగిన ఆవిడ మహాలక్ష్మి గారు. వాళ్ళిద్దరు కలకాలం ఇలాగే ఉండాలని, ఇలాగే రచనలు చేస్తుండాలని అనుకుంటూ అలా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇంతటితో విరమిస్తాను. ఆత్మీయంగా ఆహ్వానించబడిన అతిథులు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడినందుకు విఠలమూర్తి గారికి అభినందనలు. ఇప్పుడు రచయిత స్పందన. నేను 37 సంవత్సరాలు పాఠాలు చెప్పాను. క్లాస్లో ఉండేటువంటి వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళు, అజ్ఞానులే నా స్థాయికి. అందుకని నేనేం చెప్పినా కూడా చెల్లిపోయేది. అందుకని ఏది వాగినా పర్వాలేకపోయేది. కానీ విజ్ఞులైన వాళ్ళు, పండితులు, పెద్దలు, సాహిత్యాభిమానులు, మస్తాన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, సత్యనారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు, చరసూనారాయణ లాంటి వాళ్ళు, సూరి గారు, ఇలాంటి వాళ్ళ ముందు నేను ఆశువుగా మాట్లాడడానికి తగినటువంటి బలం నాకు లేదు.
నా ఆలోచనలు ఒక చోట క్రోడీకరించడానికి, ఒక చోట చేర్చడానికి, వాటిని అటు ఇటు పారిపోకుండా చేయడానికి నాకు శక్తి లేదు. నేను రాసుకుని చదవడమే నాకు ఇష్టం. అందుకని ఈ రోజున కూడా నా స్పందన నేను రాసుకున్నదే చదువుతాను. సభా సరస్వతికి నమస్కారం. ప్రేక్షకులలో ఉన్న సాహిత్యాభిలాషులకు, సన్నిహితులకు, పెద్దలకు, శ్రేయోభిలాషులకు సముచిత అభివాదాలు. వేదికపై తమ ఉచిత స్థానాలలో ఆసీనులైన అధ్యక్షురాలు సోదరి శ్రీమతి మలయవాసిని గారికి, ముఖ్య అతిథి పుస్తక ఆవిష్కర్త మిత్రులు శ్రీ బాలమోహన్ దాస్ గారికి, విశాఖపట్నం కథా కుటుంబానికి పెద్ద దిక్కు అపర మునిమాణిక్యం దివాశ్వరం రాజేశ్వరరావు గారికి, సాహితీ మిత్రులు నా శ్రేయోభిలాషి సమీక్షా సరస్వతి శ్రీ సూర్యారావు గారికి, వేదికపై సమయోచిత స్థానాన్ని అలంకరించి నాపై తన వాత్సల్యాలు చూపిన విజ్ఞులు పెద్దలు శ్రీ పాండురంగ విఠలమూర్తి గారికి, సభా నిర్వాహకులు తగిన సలహాతో నాకు మార్గదర్శనం చేసిన శ్రీ శంకర నీలు గారికి నమ్రపూర్వక నమస్సులు. ప్రార్థనా గీతం ఆలపించి శుభారంభం చేసిన నా శ్రీమతి మహాలక్ష్మికి ఆశీస్సులు. అవ్యాజమైన తన అభిమానంతో వినయ కథాభూషణుడు అని సూర్యారావు గారు నా పేర వ్యాసాన్ని పేపర్ పాల్ చేసి నాకు పెద్దపీట వేసినా నాది చిన్నపీఠమే. అయితే పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదంటారు కదా, అలాగే నాకు కథారచన వ్యాసంగం చిన్నతనం నుంచి ఉండడం చేత ఏదో ఒక స్థాయిలో ఈ ప్రక్రియలో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాను. మధ్యన ఉద్యోగ సమయంలో కుటుంబాన్ని నిర్వహించుకునే పరాకులో ఈ విషయంలో కొంత వెనకబడినా లోకానికి, పాఠక లోకానికి ఏ లోటు రాలేదు, తలనొప్పి లేదు. ఏడి వీడు అని ఎవరు వెతకలేదు. తిరిగి రచన చేయమని నా భార్య మహాలక్ష్మి ప్రోద్బలము పోరు చాలా నాళ్ళు భరించాను, కానీ లొంగలేదు. నా కాలం కలిసొచ్చి ఇంటిలోని పోరు తప్పించుకునే మార్గాన్ని కీర్తిశేషులు వరహాశెట్టి గారు జ్యోతి బిక్టిపోవారి ద్వారా చూపారు. వాళ్ళ అభ్యర్థన మేరకు చేసిన తెలుగు అనువాదం యొక్క ఆవిష్కరణ సమయంలో ఆ పుస్తకాన్ని సమీక్షించిన బాలమోహన్ దాస్ గారి పరిచయం కలిగి వారి అనంత వినాయకుడిని ఆంగ్ల వినాయకుడిని చేసే అదృష్టం కలిగింది. అదే సమయంలో నా సొంత గోడు కథల పుస్తకం జ్యోతి బిక్టిపోవారి ప్రచురిస్తే అది ప్రచురితమైన నా సొంత పుస్తకాల రచనలో ప్రథమ తాంబూలం అందుకుంది. ఆ పైన వరుసగా ఏదో రకమైన రచనా వ్యాసంగం పుంజుకుంది. ఎక్కువ పుస్తకాలు విశాఖ రసజ్ఞ వేదిక అధ్యక్షులు డాక్టర్ రఘురామారావు గారి సౌజన్యంతో ఆవిష్కరణ అయ్యాయి. నా సంబంధంగా విశాఖ సాహితీ నిర్వహించిన ఈ 2వ సభలో ఆవిష్కరణ అయిన 4వ పుస్తకం ఇది. విశాఖ సాహితీ వసంతమోహన్ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణ అయిన మొదటి సభలో 3 పుస్తకాలు బయటకు వచ్చాయి. వాటిలో ఒక పుస్తకం శ్రీ బాలమోహన్ దాస్ గారితో కలిసి ఆంగ్లంలో చేసిన సంయుక్త రచన యానిమల్స్ అండ్ బర్డ్స్, డివైన్ అండ్ మొండేన్. ఆ తర్వాత అదే పుస్తకం తెలుగు రూపరచనలో శ్రీ సూర్యారావు గారు మాతో కలిశారు. తల్లి మనసు అని ప్రత్యేక ఆర్తితో రాసిన కథలకు చాలా స్పందించి
వాటి పుస్తక రూపానికి తనదైన శైలిలో ముందు మాట రాసి ఇవ్వడమే కాకుండా ఆవిష్కరణ సభకు ప్రత్యేకంగా హాజరై నాపై ప్రశంసలు ఆశీస్సులు కురిపించారు చిరకాల మిత్రులు కఠిన విమర్శకులు శ్రీ విఏక రంగారావు గారు. అది ఒక తీయని అనుభవం. ఈ పుస్తకం అసంకల్పితంగా బయటికి వచ్చినదే. శ్రీ బాలమోహన్ దాస్ గారు శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు తన కొత్త గోదావరి కథ గ్రంథంలోని 10 తెలుగు కథలకు ఆంగ్లానువాదం చేయమని నన్ను కోరితే చేశాను. అది వారి సన్నిహితుడు, పూర్వ సహోపన్యాసకుడు, స్వయాన బహుగ్రంథకర్త, అన్నిటికీ మించి గ్రంథ ప్రచురణకర్త అయిన శ్రీ అద్దంకి శ్రీనివాస్ గారు ప్రచురించిన సందర్భంగా వారి ద్వారానే నా దగ్గర సిద్ధంగా ఉన్న కథలలో ఒక 10ంటిని ఈ కథావాహినిగా తీసుకురావడం జరిగింది. దీనికి పరోక్షంగా కారణభూతులైన శ్రీ బేతవోలు వారికి, ప్రత్యక్ష కారణమైన శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. దీని ఆవిష్కరణ ఇంతకుముందు పుస్తకాల్లాగా తొందరగాను సులువుగాను అవలేదు. ఎప్పటిలాగే రసజ్ఞ వేదిక వారి ద్వారానే అవుతుందని ధీమా పడ్డాను. కానీ దురదృష్టవశాత్తు వారికి తేదీలు కుదరలేదు. కాలహరణ దోషం పట్టకూడదని పూర్వాభిమానము ప్రస్తుతాభిమానము పురస్కరించుకొని విశాఖ సాహితీ వారిని ఆశ్రయించి ఈ పుస్తకావిష్కరణ సాధించుకున్నాను. దీనికి తమ సౌజన్యమే కారణమైన శ్రీమతి మలయవాసిని గారికి, శ్రీ విశ్వనాథం గారికి, శ్రీ నీలు గారికి కృతజ్ఞుణ్ణి. ప్రస్తుత పుస్తకం దగ్గరకు వస్తే నాకు సామాజిక సందేశాలు, ప్రవచనాలు, సంస్కరణ సంబంధ వివాదాలు రచనల్లో చెప్పించడం చేత కాదు. ఆ రకమైన ఆలోచనలు కలిగినా వాటిని వివాదాస్పదం చేసుకుని మనసును బాధ పెట్టుకోవడం అసలు పడదు. నా మనసుకు మంచిని తోచింది కథ ద్వారా చెప్పడమే నా ధ్యేయం. చుట్టూ చూసుకుంటే విషాదాలే, కంటి మెరమెర కన్నీళ్లకు కారణమయ్యే కలత సంఘటనలే. వాటిని అక్షరరూపంగా చర్చించినందువల్ల ఈ సంఘాన్ని, వ్యక్తులను నేను సంస్కరించలేను అనే గాఢ నమ్మకం నాది. అందుచేత నాకు ఎక్కువ పురాణ నేపథ్యంలో పాత్రల స్వరూప స్వభావాలను, వీలైనంత వాస్తవానికి దగ్గరగా ఉండే సంఘటనలను ఊహించి కథలు అల్లి సంతృప్తి చెందడం, అలాగే మన చుట్టూ ఉండే మనుషులలో ఉన్న మంచితనాన్ని క్యాన్వాస్కి ఎక్కించడం అలవాటు. దానివలన ఎవరికి నొప్పి కలిగించే అవసరం కానీ, బుర్రలను గందరగోళపరిచే అవకాశం కానీ ఉండదు. అదే ధ్యేయంతో ఎప్పటిలాగే వ్రాసిన కథలు ఈ కథావాహిని పుస్తకంలో మీకు కనబడతాయి. మెచ్చుకుంటే ఆనందం, లేకపోతే నిర్విచారం. నన్ను ఈ సందర్భంగా ప్రశంసించిన విజ్ఞులైన మిత్రులకు, తన శనివారం సాయంత్రపు నిత్య ఆన్లైన్ సమావేశాలను పక్కన పెట్టి నా పైన స్నేహభావంతో నా పుస్తకాన్ని ఆవిష్కరించిన శ్రీ బాలమోహన్ దాస్ గారికి, అభిమానంతో సమీక్ష చేసిన శ్రీ సూర్యారావు గారికి, ఆశావాహంగా సంకల్పించిన ఈ సభను వాస్తవం చేసిన విశాఖ సాహితీ అధ్యక్షురాలు శ్రీమతి మలయవాసిని గారికి, ఎంతో పని ఉన్నా, తనకు అనారోగ్య పరిస్థితి ఉన్నా నా పైన అభిమానంతో ఇంతవరకు 7:15 కల్లా వెళ్ళిపోతానన్న ద్విభాష రాజేశ్వరరావు గారు ఇంకా సభలో ఉండి నా గురించి 4 మంచి మాటలు చెప్పినందుకు ఆయనకు, శ్రీ విఠలమూర్తి గారికి, వేదికను పంచుకోలేకపోయినా నాకు శుభాకాంక్షలు తెలిపిన యువమిత్రులు విశ్వనాథం గారికి, కార్యదర్శి శంకర నీలు గారికి అభివాదాలు, ధన్యవాదాలు. సభకు హాజరై ప్రోత్సాహం ఇచ్చిన ప్రేక్షక సోదర సోదరీమణులకు తిరిగి వందనాలు. సెలవు. విశాఖ సాహితీ తరపున రచయిత
శ్రీ సోమంచి వినయ్ భూషణ్ రావు గారిని సత్కరించవలసిందిగా పాండురంగ విఠలమూర్తి గారిని కోరుతున్నాను. అలాగే నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీ సోమంచి వినయ్ భూషణ్ రావు గారిని కోరుతున్నాను బాలమోహన్ దాస్ గారిని సత్కరించవలసిందిగా. అలాగే పుస్తక సమీక్ష నిర్వహించినటువంటి డాక్టర్ డివి సూర్యారావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నా. అలాగే నేటి కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ ద్విభాషం రాజేశ్వరరావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నా. అలాగే నేటి కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ పాండురంగ విఠలమూర్తి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నా. నేటి కార్యక్రమ సభాధ్యక్షులు ఆచార్య కోల్వెన్న మలయవాసన్ గారిని సత్కరించవలసిందిగా కోరు. బంగారు రంగు వందన సమర్పణ రచయిత గారు పేరు పేరున చెప్పేశారు. అయితే విశాఖ సాహితీ తరపున ఈ గ్రంథాన్ని ఆవిష్కరించే అవకాశం ఇచ్చినందుకు వారికి విశాఖ సాహితీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చి ఇంతసేపు మాతో ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం.